డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్కి సంబంధించి ఓపెన్ బీఎడ్ ఆర్ ఇన్ సర్వీస్ బీఎడ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ పైన మేము డీటెయిల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. లైక్ నోటిఫికేషన్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్ వీడియో చేశాము, అండ్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి కూడా డీటెయిల్ వీడియో చేశాము, అండ్ బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ గురించి కూడా డీటెయిల్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా సెషన్ వైజ్గా మేము ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేస్తూ వీడియోస్ అయితే చేస్తున్నాము. ప్రజెంట్ ఈ వీడియోలో మనం వచ్చేసి థర్డ్ పార్ట్కి సంబంధించి ఆర్ పార్ట్ 3కి సంబంధించి జనరల్ స్టడీస్ ఆర్ జనరల్ ఎబిలిటీకి సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ అనేది గతంలో ఏ విధంగా అడిగారు, ఆ క్వశ్చన్స్ని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్కి సంబంధించి ఓపెన్ బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకున్నాము. అండ్ ఈ వీడియోలో మనం ఎస్పెషల్లీ వచ్చేసి జనరల్ ఎబిలిటీకి సంబంధించి 50 క్వశ్చన్స్ అనేది ఏ విధంగా అడిగారు, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, మీకు సిలబస్ సంబంధించిన క్లారిటీ లేకపోతే సిలబస్ వచ్చేసి 3 పార్ట్స్ అయితే ఉంటుంది. మనకు పార్ట్ 1 అనేది ఉంటుంది, పార్ట్ 2 అనేది ఉంటుంది, పార్ట్ 3 అయితే ఉంటుంది. పార్ట్ 1 వచ్చేసి కంప్లీట్గా మనకి ఇంగ్లీష్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. తెలుగు నుంచి అడుగుతారు, మళ్ళీ తెలుగు నుంచి కూడా 25 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. తెలుగుకు సంబంధించి మేము 3 డిఫరెంట్ సెషన్స్ అయితే చేయడం జరిగింది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ సెషన్లో వచ్చేసి ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించిన టాపిక్ గురించి కూడా మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే మనము ఇక్కడ జనరల్ ఎబిలిటీకి సంబంధించిన టాపిక్ నుంచి 50 క్వశ్చన్స్ అనేది ఏ విధంగా అడుగుతారు, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలని డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరు ఇక్కడ ప్రజెంట్ అబ్జర్వ్ చేస్తున్న పేపర్ ఏదైతే ఉందో, సో ఇది ఓపెన్ బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది 6th జూన్ 2023లో అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఆ సెషన్కి సంబంధించిన కంప్లీట్ క్వశ్చన్ పేపర్ ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ దీనికి సంబంధించి లైవ్లో ఆన్సర్స్ ఏ విధంగా చేయాలని కూడా ప్రాక్టీస్ చేద్దాం. ఆల్రెడీ మేము తెలుగు సంబంధించి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి లైక్ 2023, 2024, 2025 సెషన్స్లో ఏ క్వశ్చన్స్ అడిగారు, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది డీటెయిల్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ప్రజెంట్ వచ్చేసి మనం ఏంటి అంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిన పార్ట్ 3కి సంబంధించి జనరల్ ఎబిలిటీ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ అడిగారు, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీకు ఓపెన్ బీఎడ్ ఆర్ ఇన్ సర్వీస్ బీఎడ్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మనకు సంబంధించిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. డైరెక్ట్గా మీరు పీడిఎఫ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన టాపిక్ అయితే ఉంటుంది. దీని నుంచి మనకి 50 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. మీరు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. టోటల్గా మనకు 100 మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 25 ఇంగ్లీషు, 25 తెలుగు, అండ్ రిమైనింగ్ 50 వచ్చేసి జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన టాపిక్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ అయితే నేను డిస్ప్లే చేస్తున్నాను. మీకు ఇక్కడ క్వశ్చన్ డిస్ప్లే చేసిన తర్వాత దానికి సంబంధించిన ఆన్సర్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు ఎగ్జామ్ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీ వాళ్ళు ఓన్లీ తెలుగు మీడియంలోనే కండక్ట్ చేస్తారు, అండ్ బీఎడ్ కూడా ఓన్లీ తెలుగు మీడియంలోనే ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మన క్వశ్చన్ అనేది డిస్ప్లే చేశారు. క్రింది క్రమంలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏమి రావాలని అయితే అడిగారు. సో ఇక్కడ మనకు ఒక సిరీస్ అయితే ఇచ్చారు. ఇది నెంబర్ సిరీస్ సంబంధించి వచ్చినప్పుడు ఏంటంటే మీకు జనరల్గా కొన్ని లాజిక్స్ అయితే వచ్చి ఉండాలి. ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి ఎలాంటి రిలేషన్షిప్ అయితే ఉందో, థర్డ్ నెంబర్ కూడా అదే రిలేషన్షిప్ తోటి మనకు రీక్రియేట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ సెకండ్ థర్డ్ వాటికి ఏ రిలేషన్షిప్ అయితే ఉందో అదే రిలేషన్షిప్ తోటి ఫోర్త్ నెంబర్ని మనము జనరేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా మనకు ఒక సిరీస్ అయితే ఇస్తారు, నెంబర్ సిరీస్ అనేది. దాన్ని బట్టి మనం అయితే దీన్ని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఫస్ట్ సెకండ్ నెంబర్కి ఎటువంటి రిలేషన్షిప్ ఉందనేది ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత మనకు సెకండ్ దానికి థర్డ్ దానికి ఎలాంటి రిలేషన్షిప్ ఉందనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా కంప్లీట్గా మీరు ఫైండ్ అవుట్ చేసినట్లయితే మీరు ఆన్సర్ ఈజీగా చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వీటికి సంబంధించిన సిమిలారిటీ డిఫరెన్స్ ఏ విధంగా ఉందనేది. సో మనకు 10 ఇచ్చారు, 12 ఇచ్చారు. 10కి 12కి మధ్యలో ఎటువంటి డిఫరెన్స్ ఉందంటే +2 అయితే యాడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ రిఫరెన్స్ తీసుకున్నట్టయితే 12కి 15కి మధ్యలో ఎటువంటి రిఫరెన్స్ ఉందంటే 3 అయితే యాడ్ చేయడం జరిగింది. 3 యాడ్ చేస్తే 15 అయితే ఉంది. సో 15కి ఎంత యాడ్ చేస్తే మనకు 20 రావడం జరుగుతుంది అని క్రాస్ చెక్ చేసుకున్నట్టయితే 5 అయితే యాడ్ చేయడం జరిగింది, +5 అయితే యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 20కి ఏం యాడ్ చేస్తే 27 రావడం ఛాన్స్ ఉంటుందంటే 7 అయితే యాడ్ చేయాలి, 7 యాడ్ చేస్తే వస్తుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో నెంబర్స్ వచ్చేసి ఆడ్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకు 2, 3, 5, 7 అనేది. సో 7 తర్వాత అప్కమింగ్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది యాడ్ చేస్తే మనకు రావడం జరుగుతుంది. దట్ మీన్స్ ఇక్కడ 27కి మనం అప్కమింగ్ నెంబర్ అంటే మనకు 8 అనేది ఆడ్ నెంబర్ కాదు, ఈవెన్ నెంబర్. 9 అనేది కూడా మనకి ఈవెన్ నెంబర్లోనే ఉంటుంది. 10 కూడా ఈవెన్ నెంబర్లోనే ఉంటుంది. సో ఇక్కడ మనము డివిజబుల్ ఫిగర్ బై 2 తోటి డివిజబుల్ ఫిగర్ తీసుకున్నట్లయితే మనకు క్లారిటీ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు 38 రావాలంటే 11 యాడ్ చేయాల్సి ఉంటుంది. సో 11 యాడ్ చేస్తే మనకు 38 అయితే రావడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ అప్కమింగ్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది యాడ్ చేయాలి. ఇప్పుడు 38 ఉంది. 38కి మనం ఏం యాడ్ చేయాలంటే నెక్స్ట్ అప్కమింగ్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది యాడ్ చేయాలి. సో 13 అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. 13 యాడ్ చేస్తే మనకు వచ్చేసిందంటే 15 అయితే రావడం జరుగుతుంది. యాజ్ పర్ కీ ప్రకారం కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. కీలో కొన్నిసార్లు మిస్టేక్ అయితే ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ సిరీస్ ఎలా రాయడం జరిగిందంటే +2, +3, +5, +7, +11, +13 యాడ్ చేస్తే మనకు అప్కమింగ్ నెంబర్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు.
సో నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ సిరీస్ అయితే ఇవ్వడం జరిగింది 2, 10, 30, 68 అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ నెంబర్ని కూడా మనకు ఫస్ట్ సెకండ్ నెంబర్కి ఎటువంటి రిలేషన్ అయితే ఉందో థర్డ్ ఫోర్త్ నెంబర్కి కూడా అలాంటి రిలేషన్షిప్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ లైక్ ఇది కోడింగ్ లాగా కూడా ఉంటుంది. బట్ నెంబర్ సిరీస్ సంబంధించి మనకు 4 to 5 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. నెంబర్ సిరీస్ మీద మీరు అవగాహన అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు 2 to 10 కే రిలేషన్ ఉంది, 10 to 30 కే రిలేషన్ అనేది ఫస్ట్ అయితే 2 అయితే ఇవ్వడం జరిగింది. సో తర్వాత 10 ఇవ్వడం జరిగింది. 2కి 10కి రిలేషన్షిప్ అనేది నార్మల్గా అయితే 2 into 5 వచ్చేసి 10 అయితే రావడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ నెంబర్ రావాలంటే 10 into 5 చేస్తే 50 అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఇది మల్టిఫికేషన్ రిలేషన్షిప్లో లేదు, స్క్వేర్ రిలేషన్షిప్ తీసుకుందాం. ఒకవేళ 2 power 1 అనుకుందాము, తర్వాత 2 power 2 అనుకుందాం. సో అలా కూడా రావడానికి అయితే ఛాన్స్ లేదు. సో నెక్స్ట్ సిరీస్ ఏముంటుంది అంటే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు 2కి 10కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని నేను ఏ విధంగా రాస్తున్నానంటే సో 1 power 3 +3 +1 అయితే రాసుకుంటున్నాను నేను. సో ఇలా పాసిబిలిటీ ఉంది కాబట్టి నేను అలా రాస్తున్నాను. 1 power 3 +1 తర్వాత వచ్చేసి 2 power 3 +2 2 power 3 +2 తర్వాత 3 power 3 +3 అయితే రాస్తున్నాను. దెన్ 4 power 3 +4 అయితే రాస్తున్నాను. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ నెంబర్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 1 power 3 అంటే 1 వస్తుంది, 1 + 1 అంటే 2 అయితే రావడం జరుగుతుంది. దెన్ 2 power 3 అంటే 8 వస్తుంది, 8 + 2 వచ్చేసి 10 అయితే రావడం జరుగుతుంది. తర్వాత మనకు 3 power 3 అంటే 9, సో 27 అయితే రావడం జరుగుతుంది. సో దట్ ఈస్ 3 into 3 అనేది 27 వస్తుంది. 27 + 3 వచ్చేసి మనకు 30 అయితే రావడం జరుగుతుంది. దెన్ అగైన్ మనకి ఇక్కడ 4 power 3 + 4 అనేది 64 + 4 వచ్చేసి 68 అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ అప్కమింగ్ నెంబర్ ఏముంటుంది అంటే మనకి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అన్ని క్యూబ్స్ అయితే ఉన్నాయి. 1 cube + 1 తర్వాత 2 cube + 2 3 cube + 3 4 cube + 4 కాబట్టి 5 cube + 5 అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 5 cube అనేది సో 5 cube కావాలంటే 5 into 5 సో దట్ ఈస్ 125 125 + 5 దట్ ఈస్ 130. సిరీస్లో కనుక 130 ఉంటే 130 అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది మనకు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో 130 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మీరు రిలేషన్షిప్ అనేది కనుక్కొని ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీరు కూడా ప్రాక్టీస్ పర్పస్ అయితే యూజ్ చేయండి. నేను జస్ట్ 23, 24, 25 పేపర్స్ అయితే అనాలిసిస్ చేస్తాను. మీరు 2018, 19 అండ్ రిలవెంట్ టాపిక్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. సో ఇక్కడ మనకు క్రింది క్రమంలో ప్రశ్న గుర్తులో ఏ స్థానం రావాలి అనేది అడగడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. టోటల్ సిరీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు 100కి 50కి ఎటువంటి రిలేషన్షిప్ అయితే ఉందో అదే రిలేషన్షిప్ నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేస్తాం. నెక్స్ట్ ఇంప్లిమెంట్ అయితే చేయడం జరుగుతుంది. బట్ వెన్ కంపేర్ విత్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో వచ్చేసి ఇంక్రీజ్ ఆర్డర్లో వెళ్ళింది, ఇది డిక్రీజ్ అయింది. అంటే సేమ్ సెన్స్లో అయితే ఉండదు, ఇది కొత్త లాజిక్ అయితే ఉంటుంది, దాన్ని మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సిరీస్ అనేది కంటిన్యూస్గా ఇంక్రీజ్ అయితే మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు, అది మల్టిఫికేషన్ చేశారు, అడిషన్ చేశారు అనేది. బట్ ఇక్కడ సబ్స్ట్రాక్షన్ కానీ డివిజన్ కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఆ విధంగా అయితే ట్రై చేయాలి. సో 100కి 50కి మధ్యలో రిలేషన్షిప్ ఏముందంటే 100/2 చేస్తున్నాం మనం ఇక్కడ. 100/2 చేస్తే మనకు 50 రావడం జరుగుతుంది. దెన్ మనకు 50 అయితే ఉంది. సో 50కి నెక్స్ట్ నెంబర్ 50 రావాలంటే ఎలా వస్తుందంటే 50 into 50 చేస్తే మనకు 50 into 1 చేస్తే 50 రావడం జరుగుతుంది. అప్కమింగ్ నెంబర్ రావాలి 75 అంటే 50 + 25 యాడ్ చేశారు. తర్వాత 75 + 150 యాడ్ చేశారు. 150 + 375. సో ఇది ప్లస్లో అయితే రాదు మనకు. సో ఇది మల్టిఫికేషన్ 50 into 1 చేశాను నేను. ఫస్ట్ వన్ అయితే 50 into 1 చేస్తే మనకు 50 రావడం జరిగింది. సో 100 నుంచి 50 ఎలా వచ్చిందంటే 100/2 చేస్తే 50 వచ్చింది. దెన్ నెక్స్ట్ 50 రావాలంటే ఏంటంటే ఇక్కడ 50 into 1 చేసాము. తర్వాత 75 రావాలి అంటే దట్ ఈస్ 50 into 1.5 చేసినట్టయితే మనకు 75 రావడం జరుగుతుంది. సగం కాబట్టి 2 చేస్తే మనకు 100 వస్తుంది, కానీ సగం కాబట్టి 50 into 1.5 చేస్తే 75 వస్తుంది. దెన్ అప్కమింగ్ నెంబర్ 75 into 2 వచ్చేసి 150. దెన్ 150 into 2.5, so 2.5 that is equal to 375. Then again 375 into 3 ఎందుకంటే ఫస్ట్ మనం 1తో మల్టిఫికేషన్ చేసాము. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సిరీస్ ప్రకారం ఫస్ట్ 1తో మల్టిఫికేషన్ చేసాము, తర్వాత 1.5తో మల్టిఫికేషన్ చేసాము, తర్వాత 2తో మల్టిఫికేషన్ చేసాము, తర్వాత 2.5తో చేసాము, తర్వాత ఇక్కడ 3తో అయితే మల్టిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. 3తో మల్టిఫై చేస్తే సో దట్ ఈస్ 375 into 3 ఇట్ ఈస్ ఈక్వల్ టు 1125 అయితే రావడం జరుగుతుంది. సో నెంబర్ సిరీస్ అనేది ఈ విధంగానే ఉంటుంది. మీరు దాంట్లో మధ్యలో రిలేషన్షిప్ అనేది కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ టైమ్స్ మీరు వేరే మెథడ్స్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఇది కూడా రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ మీరు అప్లై చేసిన మెథడ్స్ అనేది వీటికి కూడా అప్లికేబుల్ కావాలి, నాట్ ఓన్లీ 750 వచ్చేటట్టు కాకుండా. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే 1125. ఇది కూడా కీ ప్రకారం కరెక్ట్ ఆన్సరే. రిలేషన్షిప్ ఎలా ఫైండ్ అవుట్ చేసామంటే ఇది ఒకటి సంబంధం లేదు, మిగతాదంతా మాత్రం సో 1తో మల్టిప్లై చేసాము, తర్వాత 1.5తో మల్టిప్లై చేసాము, తర్వాత 2తో మల్టిప్లై చేసాము, తర్వాత 2.5తో మల్టిప్లై చేసాము, తర్వాత 3తో మల్టిప్లై చేసాము. అలా సిరీస్ అనేది కంటిన్యూగానే 0.5 అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్రింది క్రమంలో ప్రశ్న గుర్తులో ఉన్న స్థానంలో ఏమి రావాలనేది క్వశ్చన్ చేశారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్
చేయొచ్చు. 50, 52 అని అయితే ఉంది. దెన్ 106 అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ 325 ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ దట్ మనకు క్వశ్చన్ మార్క్ ఇచ్చేసి 645 అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ సిరీస్ అనేది కంటిన్యూస్గా పెరిగింది కాబట్టి సమ్ యాడిషన్ చేయడము, సమ్ యాడ్ చేయడము, సమ్ డిడక్ట్ చేయడం లాంటివి అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఒకవేళ తగ్గింది అంటే మాక్సిమం డిడక్షన్ అయితే ఉంటుంది. ఇంక్రీజ్ అయిందంటే అది మల్టిఫికేషన్ కానీ అడిషన్ చేయడం కానీ అయితే ఉంటుంది. ఆ విధంగా మీరు ఫస్ట్ ట్రిక్స్ అయితే యూజ్ చేసి ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. 50 ఉంది, 52 రావాలి అంటే సో దట్ ఈస్ 50 × 1 + 2 అనుకుందాం. 50 × 1 + 2 అనుకుందాం. దెన్ తర్వాత వచ్చేసి 50, సో 52 ప్లస్, సో 52 ప్లస్ 4, I mean 4. సో 50 × 2 దట్ ఈస్ 100 ప్లస్ 4. నో, ఫస్ట్ వన్ అయితే వస్తుంది మనకు 50కి సో ఇంటూ 1 + 2 చేసినట్టయితే మనకు 52 రావడం జరుగుతుంది. తర్వాత 52 కదా నెక్స్ట్. ఓకే, సారీ. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి 50 × 1 + 2 చేస్తున్నాము. అది వచ్చేసి మనకు 52 వస్తుంది. 52కి ఏం చేస్తున్నామంటే 52 × 2 + 2 దట్ ఈస్ సో 52 × 2 వచ్చేసి 104. 104 + 2 వచ్చేసి ఎంత అవుతుందంటే 106 అయితే కావడం జరుగుతుంది. దెన్ 106ని కూడా సేమ్ అయితే ట్రై చేస్తాం మనము. సో దట్ ఈస్ 106 × 2 + 2 ఇట్ ఈస్ ఈక్వల్ టు 106 + 2 వచ్చేసి సో ఐ థింక్ సో 106 × 2 అనేది కూడా రావట్లేదు. సో ఫస్ట్ 104 వరకు అయితే రావడం జరిగింది. అనదర్ వన్ మనం చూడాలంటే దానికి వేరే రిలేషన్షిప్ కూడా యూజ్ చేయాలి. దట్ ఈస్ సో 106 బదులు మనం వేరే అయితే తీసుకున్నాము 106. సో దట్ ఈస్ 106 × 3 + 3 + 2. 106 × 3 + 2 దట్ ఈస్ 106 × 3 దట్ ఈస్ 318. సో 318 ప్లస్, so 318 + 3. so here they are using 318 + 3 that is so 106 × 3 + 3 అయితే చేయడం జరిగింది. మనకు 321 అయితే వస్తుంది. 321. అనదర్ వన్ వచ్చేసి ఏంటంటే మనం 4 × 4 అయితే తీసుకోవాల్సి ఉంటుంది. 4 × 4 yes 4 × 4 that is 321. 4 × 4 + 4 321 × 4 + 4 అయితే చేయాలి. సో అది చేసినట్టయితే మనకు అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. దట్ ఈస్ 321 × 4 + 4 అయితే చేయాల్సి ఉంటుంది. సో × 4 + 4 చేస్తే మనకు ఫస్ట్ దీన్ని ఇంటూ చేయడం వల్ల ఎంత వస్తుందంటే సో మనకు 1284 అయితే రావడం జరుగుతుంది. సో 84 + 4 చేస్తే మనకు వచ్చేసి 1288 అయితే వస్తుంది. యాజ్ పర్ కీ ప్రకారం కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే ఇది. మీరు రిలేషన్షిప్ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఏం చేసామంటే మనకు 50 × 1, సో 50 × 1 + 2 చేసాము. అది మనకు 52 అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి 52 × 2 + 2 చేసాము. దట్ ఈస్ సో 2 + 2 చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 106 అయితే రావడం జరిగింది. అగైన్ 106ని మనం ఏం చేసామంటే 106 × సో 3 + సో 106 × 3 + 3 చేసాము. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు 321 అనేది రావడం జరిగింది. దెన్ 321 ఏం చేసామంటే 4 × 4 అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఎలా వచ్చింది ఆర్డర్ 1 2 3 3 4 4 అనేది రావడం జరిగింది. ఫస్ట్ ఆర్డర్ అని కాదు, సెకండ్, థర్డ్, ఫోర్త్ అయితే మనకు మ్యాచ్ కావడం జరిగింది. కాబట్టి సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే మనకు 1288 అయితే కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మీరు నెంబర్ సిరీస్ అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అనదర్ క్వశ్చన్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నెంబర్ సిరీస్ సంబంధించి అనదర్ క్వశ్చన్ అయితే ఉంది. క్రింది క్రమంలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలని అయితే క్వశ్చన్ అడిగారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ దానికి, సెకండ్ దానికి ఎలాంటి రిలేషన్షిప్ అయితే ఉందో ఎండింగ్ దానికి కూడా అలాంటి రిలేషన్షిప్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో లేదా ఫోర్త్ అండ్ ఫిఫ్త్కి ఎలాంటి రిలేషన్షిప్ ఉందో వచ్చేదానికి నెక్స్ట్ ఫిఫ్త్ వన్ దానికి అలాంటి రిలేషన్షిప్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 976 ఉంది అండ్ 9786 ఉంది. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి 9785 అయితే ఉంది. సో ఇక్కడ 1 తగ్గింది. ఫస్ట్ వన్ దానికి 1 అయితే తగ్గింది. తర్వాత వన్ చూసినట్టయితే మనకు సో 9785 కాస్త ఏమైందంటే 9775 అయ్యింది. అంటే 10 వాల్యూ అనేది తగ్గింది. తర్వాత 9700 కాస్త 9600 అయ్యింది. సో 100 వాల్యూ అనేది తగ్గింది. అప్కమింగ్ నెంబర్ రావాలంటే ఫస్ట్ 1, తర్వాత 10, తర్వాత 100, దెన్ అగైన్ 1000. సో 1000 అనేది అయితే ఉంటుంది. 1000 అనేది తగ్గిస్తే మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. సో 9675 - 1000 చేస్తున్నాము. దట్ ఈస్ 8675 వస్తుంది. ఇది కూడా కీ ప్రకారం కరెక్ట్ ఆన్సరే. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 3 క్వశ్చన్స్ అయితే మనకి ఇక్కడ దాని రిలేటెడ్ టాపిక్ నుంచి అయితే కంప్లీట్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు డేటా ఇంటర్ప్రిటేషన్లో ఒక ప్రాబ్లం అయితే ఇస్తారు ఖచ్చితంగా. సో మీకు సంబంధించి ప్యాసేజ్ లాగా లైక్ మనకు తెలుగులో ప్యాసేజ్ ఇచ్చారు, ఇక్కడ ఒక డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లం అయితే ఇస్తారు. ఈ ప్రాబ్లం మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీకు బేసిక్ మ్యాథమెటికల్ రూల్స్ తెలుసుంటాయి, బార్మస్ రూల్స్ అనేది తెలుసుంటే మీరు ఈజీగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. 6 నుంచి 10 వరకు అడిగిన క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో 6 to 10 వరకు అనేది ఆన్సర్స్ చేయాలి. అంటే టోటల్గా ఎన్ని ఇచ్చారు మనకు 4
4 to 5 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 4 క్వశ్చన్స్కి ప్యాసేజ్ నుంచి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ప్యాసేజ్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్యాసేజ్ అనేది మీరు కేర్ఫుల్గా రీడ్ చేయాలి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే నగరం సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, జనాభా లక్షలలో ఇచ్చారు. అంటే దీని అర్థం ఏ అనే నగరంలో వచ్చేసి పురుషులు ఎంతమంది ఉన్నారంటే 12 లక్షల మంది ఉన్నారు, స్త్రీలు వచ్చేసి 10 లక్షల మంది అయితే ఉన్నారు. బి అనే నగరంలో 25 అనేవారు ఉన్నారు, అండ్ ఇక్కడ వచ్చేసి 24 lakhs మెంబర్స్ అయితే ఉన్నారు. సిలో వచ్చేసి 16 lakhs మెంబర్స్ అనేది మేల్ ఉన్నారు, ఫీమేల్ వచ్చేసి 18 lakhs, అండ్ డీలో వచ్చేసి 40 lakhs 44 lakhs అనేది ఫీమేల్కి సంబంధించి 9 lakhs అనేది సమానంగా ఉన్న దేంట్లో అంటే ఈలో అయితే ఉన్నారు. 36 33 అయితే ఉన్నారు. కంప్లీట్ ప్యాసేజ్ నుంచి ఏమడుగుతారంటే వెన్ కంపేర్ విత్ టోటల్ అడగొచ్చు. సమ్ టైమ్స్ మనకు టోటల్ జనాభా ఎంత ఉన్నారు అనేది, స్త్రీల కంటే పురుషులు ఎంతమంది ఎక్కువ ఉన్నారు, లేదా ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నారు, స్త్రీల కంటే పురుషులు ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నారు, లేదా ఏతో కంపేర్ చేసుకుంటే బి ఎంత రేట్లు ఎక్కువ ఉన్నాయి అనే టాపిక్ అడుగుతారు. సో కాబట్టి మీకు ఫస్ట్ ప్యాసేజ్ మీద క్లారిటీ ఉండాలి. ప్యాసేజ్ మీద క్లారిటీ ఉన్న తర్వాత మనం క్వశ్చన్కి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు సంబంధించిన క్వశ్చన్ అయితే నేను డిస్ప్లే చేస్తున్నాను. సో ఇక్కడ ఇచ్చేది ఏమి ఇచ్చారంటే క్రింది పట్టికలో ఇవ్వబడిన అన్ని నగరాలలో మొత్తం జనాభా ఎంత అనేది అడగడం జరిగింది. సో ఇక్కడ మనకు నగరాలన్నీ ఏమి ఇచ్చారు, ఏ నుంచి ఎఫ్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా 6 అనుకుంటాను, సిక్స్ వరకు ఇచ్చారు. ఎస్ ఏ టు ఎఫ్ వరకు అయితే ఇచ్చారు, అండ్ దాంట్లో మేల్ అండ్ ఫీమేల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏలో మేల్ ఫీమేల్స్ ఎంతమంది, ఏలో ఫీమేల్స్ ఎంతమంది, దెన్ సేమ్ టైం బీలో ఎంతమంది, సిలో ఎంతమంది, అలా ఎఫ్ వరకు మేల్ అండ్ ఫీమేల్ ఎంతమంది అనేది మీరు టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. అదే దీనికి సంబంధించిన ఆన్సర్ అయితే. దానికోసం మీరు ఏం చేయాల్సి ఉంటుంది, 12 + 10 + 25 + 24 + 16 + 18 + 40 + 44 + 9 + 9 దెన్ 36 + 33 టోటల్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఏకి సంబంధించిన టోటల్ మేల్ అండ్ ఫీమేల్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదా మొత్తం మేల్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే ఫస్ట్ మేల్ మొత్తం ఎంతమంది ఉన్నారు, తర్వాత ఫీమేల్ మొత్తం ఎంతమంది ఉన్నారు అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే మనకు 12 + 26 25 + 16 + 40 దెన్ అగైన్ 9 + 36 టోటల్ మనం కౌంట్ చేసుకున్నట్టయితే 12 + 25 16 + 40 + 9 + 36 ఇట్ ఈస్ ఈక్వల్ టు 138 అయితే రావడం జరుగుతుంది. మనకు 138 అనేది అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దెన్ సిమిలర్లీ స్త్రీలకు సంబంధించి కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఇది మేల్కి సంబంధించింది, అండ్ ఫీమేల్ తీసుకున్నట్టయితే ఫీమేల్లో ఎంతమంది టోటల్ ఉన్నారని కూడా మీకు తెలుస్తుంది. సో మళ్ళీ ఒకసారి ఫీమేల్ అయితే క్యాలిక్యులేట్ చేస్తున్నాను నేను. 10 + 24 + 18 + 44 + 9 44 + 9 దెన్ 33. సో 33 టోటల్గా మనకు 10 + 24 18 + 44 + 9 + 33 ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు సిమిలర్ అమౌంట్ 138 అయితే రావడం జరిగింది. టోటల్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారంటే, సో 138 అయితే మేల్ ఉన్నారు, ఫీమేల్ కూడా 138 ఉన్నారు. సో 138 + 138 మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు 276 మెంబర్స్ అయితే ఉన్నారు. 276 మెంబర్స్ మీన్స్ ఇది 276 lakhsలో ఇచ్చారు. సో ఇక్కడ 276 lakhs మెంబర్స్ అనేవారు టోటల్గా అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించి ఆన్సర్లో మనకు 276 lakhs ఉన్నట్టయితే కరెక్ట్ ఆన్సర్, మనకు డైరెక్ట్గా కరెక్ట్ ఆన్సర్ రావడం జరిగింది. 276 lakhs. మేల్ ఎంతమంది ఉన్నారంటే 138 ఉన్నారు, ఫీమేల్ కూడా 138 ఉన్నారు. సో 138 + 138 ఎంత వస్తుందంటే 276 అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ 276 అనేది కరెక్ట్ ఆన్సర్. సమ్ టైమ్స్ మీకు రేషియో అడగొచ్చు మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించి, దాన్ని కూడా మనం కన్క్లూజన్ ఇవ్వడానికి అయితే యూజ్ అవుతుంది. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నగరం ఏలో మొత్తం జనాభా, సో ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే నగరం ఏ యొక్క మొత్తం జనాభా ఈ నగరం యొక్క మొత్తం జనాభాలో సుమారు ఎంత శాతం అనేది అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు కంపేర్ చేసేటప్పుడు ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే ఏకి సంబంధించిన జనాభా అండ్ ఈకి సంబంధించిన టోటల్ ఎంత అనేది తీసుకోవాలి. దట్ ఈస్ మేల్ అండ్ ఫీమేల్, టోటల్ మేల్ అండ్ ఫీమేల్ తీసుకోవాలి, ఏది బీది. సో ఏది ఈకి సంబంధించి, ఇందులో కూడా మనము మేల్కి సంబంధించి తీసుకోవాలి, ఫీమేల్కి సంబంధించి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి ఇది మనకు 100% అనుకుంటే ఇది ఎంత వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్లో అడిగింది అయితే అది. సో నగరం ఏ యొక్క మొత్తం జనాభా, సో ఈ నగరం యొక్క మొత్తం జనాభాలో ఎంత శాతం ఉంటుంది సుమారు అనేది అడగడం జరిగింది. సో మీరు దీన్ని ఇప్పుడు సాల్వ్ చేయడానికి టేబుల్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. టేబుల్కి వెళ్ళిపోదాం మనము. సో టేబుల్కి వెళ్ళిన తర్వాత ఏకి ఈకి రిలేషన్షిప్ అడిగారు. ఏకి ఈకి రిలేషన్షిప్ అయితే అడిగారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఏకి ఈకి సంబంధించి ఏలో వచ్చేసి ఎంత ఉన్నారంటే, ఏలో మేల్ అండ్ ఫీమేల్ తీసుకుంటున్నాను నేను. 12 వచ్చేసి ఎవరు ఉన్నారంటే ఇక్కడ ఏలో వచ్చేసి 12 అయితే ఉన్నారు. సో 12 + 10 దాన్ని డైరెక్ట్గా నేను 22 అని అయితే రాసుకుంటున్నాను. సో ఏకి సంబంధించి ఈ తీసుకున్నట్టయితే ఈ వచ్చేసి మేల్ 9 ఉన్నారు, ఫీమేల్ 9 ఉన్నారు. వీళ్ళు ఎంతమంది అంటే 18 మెంబర్స్ అయితే ఉన్నారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో 18 మెంబర్స్ సంబంధించింది. దీన్ని మనం కంపేర్ చేసుకుందాం ఇప్పుడు. సో క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మళ్ళీ నేను రీరైట్ అయితే చేస్తాను దాన్ని, సో మీకు ఈజీగా ఉండడం కోసం. ఏకి సంబంధించి ఈకి సంబంధించి అయితే ఇచ్చారు. సో ఏకి సంబంధించి ఎంతమంది వచ్చారంటే మనకు 22 వచ్చారు, అండ్ ఈకి సంబంధించి 18 ఇచ్చారు. 18 అనేది ఎన్ని పర్సెంటేజ్ అంటే 100%కి 18 అయితే 22కి ఎంత పర్సెంటేజ్ అనేది క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. చేయడం కోసం మనం ఏం చేస్తామంటే జస్ట్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 22కి మనకు తెలియదు కాబట్టి 22ని క్వశ్చన్ మార్క్ అనుకుంటాము, బట్ 18కి 100% కాబట్టి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే దట్ ఈస్ 22 × 100/18 అయితే చేస్తాం. 22 × 100/18 చేస్తే మనకు సంబంధించిన పర్సెంటేజ్ అయితే రావడం జరుగుతుంది. అది మీకు సంబంధించిన ఆన్సర్.
సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మనం అయితే క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. 22 ఇంటూ 100 చేసినట్టయితే మనకి ఎంత రావడం జరుగుతుంది అంటే సో 122.2% అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 22 ఇంటూ 100/18 చేసాము. సో అది ఎంత వస్తుందంటే మనకు 122. సో 122 దట్ ఈస్ ఈక్వల్ టు 122.222% బార్ అయితే రావడం జరిగింది. 122.222 బార్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనకు కీ ప్రకారం 133.33 బార్ ఇచ్చారు. సో ఇది రాంగ్ ఆన్సర్. బట్ మన యొక్క క్యాలిక్యులేషన్ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 122.2% అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇది కరెక్ట్ ఆన్సర్. మీరు ఈ విధంగా అయితే క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అనదర్ క్వశ్చన్ మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో అనదర్ క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఏ నగరంలో స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంది అని అయితే ఇవ్వడం జరిగింది. స్త్రీ పురుషుల మధ్యలో వ్యత్యాసం ఎక్కువగా ఉంది అని అడిగారు. డైరెక్ట్గా అడిగారు. పర్సంటేజ్లో అడగలేదు, రేషియోస్లో అడగలేరు. జస్ట్ సో ఏ నుంచి ఎఫ్ వరకు మనం క్యాలిక్యులేషన్ చేసుకున్నట్టయితే దేంట్లో ఎక్కువ ఉంది స్త్రీ పురుషుల నిష్పత్తి అనేది, స్త్రీలతో కంపేర్ చేసుకున్న పురుషులతో కంపేర్ చేసుకున్న ఏ నగరంలో ఎక్కువ ఉంది అని అయితే మనం చూడాలి. దానికి సంబంధించిన అవుట్పుట్ తీసుకోవాలి డైరెక్ట్గా. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ అనేది దేంట్లో ఎక్కువ ఉందని అడగడం జరిగింది. ఏలో ఎక్కువ ఉందా, ఎఫ్లో ఎక్కువ ఉందా, అప్ టు ఆల్. సో ఇక్కడ 10 + 10 - 12 వచ్చేసి 12 - 10 వచ్చేసి ఎంత వస్తుందంటే మనకి ఇక్కడ 2 అయితే రావడం జరుగుతుంది. దెన్ 25 - 24 1 వస్తుంది. 16 - వచ్చేసి 2 వస్తుంది. దెన్ 44 అంటే 4 వస్తుంది. 9 అనేది 0 వస్తుంది. 36 అనేది 3 వస్తుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి ఎక్కువ దేంట్లో రావడం జరుగుతుంది అంటే 44లో వస్తుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దట్ ఈస్ డీలో వస్తుంది డిఫరెన్స్ ఎక్కువ అనేది. ఇది ఎంత వచ్చింది మనకు 2 వచ్చింది, ఇది 1 వచ్చింది, ఇది 2 వచ్చింది, ఇది 4 వచ్చింది, ఇది 0 వచ్చింది, అండ్ ఇది వచ్చేసి 3 వచ్చేసింది. సో మనకి ఎక్కువ డిఫరెన్స్ దేంట్లో ఉందంటే డీలో ఉంది. డీ అనేది కరెక్ట్ ఆన్సర్. సో మీరు డైరెక్ట్గా ఆ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళేసి డీకి సంబంధించిన ఆన్సర్ ఉందేమో చూడాలి. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఏ నగరంలో స్త్రీ పురుషుల మధ్యలో వ్యత్యాసం ఎక్కువగా ఉందంటే డీలో ఎక్కువ ఉంది. డీ అనేది కరెక్ట్ ఆన్సర్. అనదర్ క్వశ్చన్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో డి నగరంలో పురుషుల కంటే జనాభా, సో డి నగరంలో పురుష జనాభా కంటే స్త్రీ జనాభా చేత ఎంత శాతం ఎక్కువగా ఉంది అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ మనం ఇప్పుడే టేబుల్ చూసాము. పురుషులు వచ్చేసి ఎంత ఉన్నారంటే 40 ఉన్నారు, స్త్రీలు వచ్చేసి ఎంతమంది ఉన్నారంటే 44 మెంబర్స్ అయితే ఉన్నారు. ఒకసారి మళ్ళీ టేబుల్కి వెళ్దాం. ఎంతమంది ఉన్నారని తెలుసుకోవడం కోసం, మీకు క్లారిటీ ఉండడం కోసం టేబుల్ మనం చూసినట్టయితే క్లారిటీ వస్తుంది. ఎస్, మేల్ వచ్చేసి ఎంత ఉన్నారు 40 ఉన్నారు, అండ్ వీళ్ళు 44 ఉన్నారు. అడిగిన క్వశ్చన్ ఏంటి, స్త్రీలను పురుషులతో కంపేర్ చేస్తున్నారు, పురుషులను స్త్రీలతో కంపేర్ చేస్తున్నారు అనేది మనకి ఇంపార్టెంట్. డి నగరంలో పురుషుల జనాభా కంటే స్త్రీ జనాభా ఎంత శాతం ఎక్కువగా ఉందని అంటున్నారు. క్లియర్గా చూడొచ్చు ఇక్కడ. సో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ అంటున్నారు. పురుషులు వచ్చేసప్పుడు 100% అవుతారు. స్త్రీలు ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. స్త్రీలు ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది 100% అవుతుంది, ఇది 110 వస్తుంది. ఎందుకు? సో దీంట్లో 10% ఎంత వస్తుందంటే 4 రావడం జరుగుతుంది. 4 ఉంది కాబట్టి ఆల్రెడీ. సో ఎంత అంటే 10% ఎక్కువ ఉన్నట్టుగా కన్సిడర్ చేయొచ్చు. సో 110 ఉన్నా 10% ఉన్నా కరెక్ట్ ఆన్సర్. బట్ ఇక్కడ ఎంత శాతం ఎక్కువగా ఉంది అన్నారు. మొత్తం స్త్రీ శాతం అయితేనేమో పురుషులతో కంపేర్ చేసుకుంటే 110 అయితే వస్తుంది. కానీ ఎంత శాతం ఎక్కువగా ఉంది అన్నారు కాబట్టి 10% అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో మీరు ఈ క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత వన్ వచ్చేసి అన్ని నగరాల జనాభా కలిపితే స్త్రీ పురుషుల మధ్య నిష్పత్తి ఎంత అనేది అడగడం జరిగింది. సో అన్ని నగరాలకు సంబంధించి మనకు టోటల్గా ఏమి ఇచ్చారు, ఏ టు ఎఫ్ వరకు. సో మేల్ ఇచ్చారు అండ్ ఫిమేల్ అయితే ఇవ్వడం జరిగింది టేబుల్లో. సో మేల్ యొక్క టోటల్ కావాల్సి ఉంటుంది, ఫిమేల్ యొక్క టోటల్ కావాల్సి ఉంటుంది. సో అప్పుడు దీనికి రేషియో ఎంత ఉందని అయితే చూడాలి. మనం ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాము స్టార్టింగ్లోనే దీనికి సంబంధించి. సో పురుషులకు సంబంధించి స్త్రీలకు సంబంధించిన టోటల్ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే ఇవన్నిటిని కలపాలి, వీటన్నిటిని కలపాలి. సో కలిపితే మనకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసింది. రెండు సిమిలర్గా రావడం జరిగింది. సో స్త్రీలు 138 రావడం జరిగింది, పురుషులు 138 రావడం జరిగింది. సో 138 ఇంటూ 138 ఈచ్ 138. ఒకవేళ రేషియోలో కనుక ఇది ఉంటే ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అది కాకపోతే ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1:1 అయితే అవుతుంది. 1:1 ఉన్న కరెక్ట్ ఆన్సరే, లేదా 138 ఉన్నా కూడా కరెక్ట్ ఆన్సరే. మనకు ఆ రిలవెంట్ ఏదైతే ఉంటుందో దాని కరెక్ట్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 1:1 అయితే ఉంది, ఇదే మనకు కరెక్ట్ ఆన్సర్ రేషియో అనేది. సో మీరు ఈ క్వశ్చన్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ వచ్చేసి మనకు సంబంధించి నెంబర్ సిరీస్ కంప్లీట్ అవ్వడం జరిగింది అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. నెంబర్ సిరీస్ కానీ డేటా ఇంటర్ప్రిటేషన్ కానీ చేయాలంటే ఖచ్చితంగా మీకు మ్యాథమెటిక్స్ రూల్స్ తెలిసి ఉండాలి. అండ్ జస్ట్ సింపుల్ మ్యాథ్స్ అయితే మీకు వచ్చి ఉంటే మీరు చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ సంబంధించిన క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్స్ సంబంధించి ఏ టు బి అంటూ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, స్ట్రైట్ లైన్ అంటూ డిఫరెంట్ మెథడ్స్ అయితే అడుగుతారు. మీకు బేసిక్ నాలెడ్జ్ ఉన్నట్టయితే ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ టోటల్గా మనకు 11 to 13 వరకు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. వాటికి ఆన్సర్ చేయమని చెప్పడం జరిగింది. ఫస్ట్ మీరు సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసేటప్పుడు సిట్టింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన కన్క్లూజన్ వచ్చిన తర్వాత క్వశ్చన్లో ఏం అడిగారు అనే దాన్ని బట్టి మీరు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. సమ్ కేస్ క్వశ్చన్లో మిస్టేక్స్ కూడా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ మీరు టాపిక్ అనేది డైవర్ట్ కాకుండా ప్రాక్టీస్ చేయడానికి అయితే ప్రయత్నించాలి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టే మనకి ఏ క్వశ్చన్ అడిగారు అనేది, ఏ మోడల్ అడిగారు అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ABCDEF అనే 6 స్నేహితులకు సంబంధించి 6 పురుషులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో టోటల్గా 6 మెంబర్స్ ఇచ్చారు. వారు వచ్చేసి ఏంటంటే ఒకరికొకరు ఎదురుగా ఒక వృత్తాకారంలో కూర్చున్నారు, వృత్తం చుట్టూ కూర్చున్నారు, అంటే సర్కిల్ షేప్లో కూర్చున్నారు వాళ్ళు. సో వారికి సంబంధించి ఎలా కూర్చున్నారు అనే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ వాళ్ళని సిట్టింగ్ అరేంజ్మెంట్లో అయితే సెట్ చేయాలి. ఫస్ట్ మనకు వృత్తం అన్నారు కాబట్టి మీరు వృత్తమే తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇది నేను సర్కిల్ షేప్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సర్కిల్ షేప్లో వచ్చేసి వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు కాబట్టి నేను 6 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను దీన్ని. సో వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది.
సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అయితే మనం వెళ్తున్నాము. సో ఇక్కడ 6 మెంబర్స్ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఇచ్చారనేది ఫస్ట్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏకి ఇరువైపులా మొదటి స్థానంలో ఈ ఎఫ్ అండ్ సి ఉన్నారు. ఏకి ఇరువైపులా మొదటి స్థానంలో ఎవరు ఉన్నారంటే ఎఫ్ అండ్ సి అయితే ఉన్నారు. సో మీరు దాని ప్రకారం రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ టూ కన్క్లూజన్స్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇచ్చినప్పుడు. ఏకి సంబంధించి ఏ అనేవాడు ఇక్కడ ఉన్నాడు అనుకుంటే అతనికి ఇరువైపులా ఎవరు ఉన్నారంటే సో ఎఫ్ అండ్ సి అనే వాళ్ళు ఉన్నారు. ఇది ఒక ఫస్ట్ కన్క్లూజన్. తర్వాత ఏ అనేవారు ఇక్కడ ఉంటే ఎఫ్ అనేది ఇక్కడ ఉండొచ్చు, సి అనేవాళ్ళు ఇక్కడ ఉండొచ్చు. ఇలాంటి ఒక కన్క్లూజన్ రావడం జరుగుతుంది ఫస్ట్ లైన్ వల్ల. అంటే మీకు సిట్టింగ్ అరేంజ్మెంట్లో మొత్తం సెట్ చేయాలంటే ఈ కన్క్లూజన్స్ అనేది ఇంపార్టెంట్ మనకి. తర్వాత డీకి సంబంధించి డి ఎదురుగా ఎఫ్ కూర్చున్నాడు అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ ఎదురుగా ఉండాలి అంటే సో డి ఇక్కడైనా ఉంటాడు లేదా ఇక్కడైనా ఉంటాడు. సో ఆపోజిట్లో వస్తాడనమాట. ఐదర్ వస్తే డిసిఏఎఫ్ అని ఉంటుంది లేదా ఎఫ్ఎస్సిడి అని అయితే ఉండడం జరుగుతుంది. ఇలా డీకి ఆపోజిట్లో ఎఫ్ ఉన్నాడు అనేది సెకండ్ కన్క్లూజన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత బీకి ఇరువైపులా మొదటి స్థానంలో వచ్చేసి ఈడీలు ఉన్నారు అంటున్నారు. సో బీకి ఇరువైపులా మొదటి స్థానంలో అంటే సో బి అనేవారు ఇక్కడ ఉన్నారనుకోండి. సో అక్కడ ఏంటి అంటే బీకి ఇరువైపులా ఒకవైపు ఈ ఉన్నారు, ఒకవైపు డి ఉన్నారు. డి ఇక్కడ ఉన్నారు కాబట్టి సో బి అనేవారు ఇక్కడ ఉంటే ఒకవేళ ఈ అనేది ఇక్కడ రావడం ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మనకి కన్క్లూజన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఏం చెప్తున్నారు ఇక్కడ సో డీకి ఇరువైపులో సో డీకి సంబంధించిన ఇరువైపులో సిబి ఉన్నారు. సో డీకి సంబంధించి ఇరువైపులో అనేది సిబి ఇక్కడ కన్క్లూజన్ క్లియర్ అయిపోయింది. ఇక్కడ కూడా డీకి ఇరువైపులో బీసీ అనేది ఇక్కడ కూడా కన్క్లూజన్ అయితే క్లియర్ అయింది. కాబట్టి సో మేబీ ఈ పర్సెప్షన్ కూడా కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ లాస్ట్ కన్క్లూజన్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ బీకి ఎడమ వైపున రెండో స్థానంలో ఎఫ్ కూర్చున్నాడు అని చెప్పారు. బీకి ఎడమ వైపులో రెండో స్థానంలో ఎఫ్ కూర్చున్నారు అని చెప్పారు. సో ఏ రూల్ ప్రకారం వర్తిస్తుంది అదని మనం చూడాలి. సో ఇక్కడ బి అనేది ఇక్కడ ఉన్నారు. బీకి ఎడమ ఎలా అవుతుంది? సో ఇక్కడ ఎడమ అవుతుంది, ఇటు కుడి అవుతుంది. సో మనకు రెండో స్థానంలో అంటే సి ఉన్నారు. ఇక్కడ సి ప్లేస్ అనేది చేంజ్ చేయాలి. సి వచ్చేసి ఇక్కడ రావాలి, ఎఫ్ వచ్చేసి ఇక్కడ రావాలి. ఆ విధంగా మనం సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నేను ఇక్కడ క్లియర్గా అయితే తీసుకుంటున్నాను. సో మనకు సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ నేను డ్రా చేస్తాను. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చేస్తాను. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నేనైతే ఇప్పుడు ఇమేజ్ అయితే డ్రా చేయడం జరిగింది సిట్టింగ్ అరేంజ్మెంట్ ప్రకారం. సో ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ దీనికి ఫుల్ఫిల్ అవుతున్నాయా లేదా అనేది చూడాలి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే బీకి ఎడమ వైపులో రెండో స్థానంలో ఎఫ్ ఉండాలి అనమాట. సో బీ ఇక్కడ ఉన్నారు. బీకి వచ్చేసి ఇక్కడ మనకి ఏమవుతుందంటే రైట్ అవుతుంది, ఇక్కడ లెఫ్ట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ రెండో ప్లేస్లో వచ్చేసి ఎవరు ఉండాలంటే ఎఫ్ ఉండాలని చెప్పారు. సో బీకి ఇక్కడ ఎఫ్ అయితే ఉన్నారు. సో ఎఫ్ ఉండేటట్టు సెట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ కన్క్లూజన్ చూసినట్టయితే డీకి ఇరువైపులో ఎవరెవరు ఉండాలంటే సిబి ఉండాలి. డీకి ఇరువైపులా సో డి ఇక్కడ ఉన్నారు, ఇక్కడ సి ఉన్నారు, ఇక్కడ బి ఉన్నారు. సో చెరొక పక్కన ఎవరు ఉండాలంటే బీసీలు అయితే ఉండాల్సి ఉంటుంది. అది కూడా కన్క్లూజన్ క్లియర్ అయింది. తర్వాత బీకి ఇరువైపులో ఎవరెవరు ఉండాలని చెప్పారంటే ఈ డి ఉండాలి. బీకి ఇరువైపులో వచ్చేసి ఈ డి ఉండాలి. సో బీకి ఇరువైపులో వచ్చేసి ఇక్కడ ఈ ఉన్నారు, ఇక్కడ డి ఉన్నారు. కాబట్టి ఈ కన్క్లూజన్ కూడా కరెక్ట్ అయితే అవుతుంది మనకు. సో అలా టోటల్ మీరు అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కన్క్లూజన్ కరెక్ట్ అయినట్టయితే మీకు సెట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఏంటి ఇక్కడ తర్వాత బీకి ఈకి కంప్లీట్ అయిపోయింది. తర్వాత డీకి ఆపోజిట్లో ఎవరు ఉన్నారంటే ఎఫ్ ఉన్నారు. సో డీకి ఆపోజిట్లో ఎఫ్ ఉండాలి. సో డి ఇక్కడ ఉన్నారు, ఆపోజిట్లో ఎఫ్ ఉన్నారు. సో ఈ కన్క్లూజన్ కూడా క్లియర్ కావడం జరిగింది. తర్వాత ఏకి ఇరువైపులో ఎవరు ఉండాలంటే ఎఫ్ అండ్ సి ఉండాలి. ఎఫ్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆపోజిట్ డీకి. సో సి అనేవారు ఇక్కడికి వచ్చేస్తారు. ఈ విధంగా మీరు కన్క్లూజన్ అనేది డ్రా చేసుకోవాలి. కన్క్లూజన్ డ్రా చేసిన తర్వాత డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే మనం రీడ్ చేయాలి. క్వశ్చన్స్ రీడ్ చేస్తే ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రజెంట్ మనం క్వశ్చన్ అయితే చూడడం మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మీరు డ్రాయింగ్ చేయడం ఈజీ అయినట్టయితే క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఈజీగా అవుతుంది. ఈకి ఎదురుగా ఎవరు కూర్చున్నారు అనేది క్వశ్చన్. ఈకి ఎదురుగా ఎవరు ఉన్నారు ఇక్కడ? సో ఈకి ఎదురుగా ఎవరు ఉన్నారంటే సి అనేవారు ఉన్నారు. సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మీరు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్కి ఏంటంటే ఈకి ఆపోజిట్లో ఎవరు ఉన్నారని అడిగారు. ఈకి ఆపోజిట్లో ఎవరు ఉన్నారంటే సో ఇక్కడ సి అయితే ఉన్నారు. దెన్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ క్వశ్చన్ వచ్చేసి బి యొక్క ఎడమ వైపు రెండో స్థానంలో ఎవరు కూర్చున్నారు. అసలు ఇది క్వశ్చన్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఎడమ వైపు రెండో స్థానంలో ఎవరు కూర్చున్నారంటే ఎఫ్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ డైరెక్ట్గా క్వశ్చన్లోనే ఆన్సర్ ఇచ్చారు మనకు. మీరు దీనికోసం కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇచ్చారు మనకు క్లియర్గా మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే సో బీకి ఎడమవైపు రెండో స్థానంలో ఎఫ్ కూర్చున్నాడు అని ఇచ్చారు. ఇదే ఆన్సర్ అక్కడ ఇవ్వడం జరిగింది. సో దాన్ని డైరెక్ట్గా మనం కన్క్లూజన్కి అయితే రావచ్చు. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకు సంబంధించి ఆన్సర్ ఏంటి? సెకండ్ వన్కి వచ్చేసి ఏంటంటే బి యొక్క ఎడమవైపు ఎవరు ఉన్నారంటే ఎఫ్ ఉన్నారు అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇది మనకు కన్క్లూజన్ దానికి. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 13th వన్ దీనికి సంబంధించి సి యొక్క కుడివైపున మొదటి స్థానంలో ఎవరు కూర్చున్నారని అడిగారు. సికి సంబంధించిన కుడివైపు మొదటి స్థానంలో ఎవరు ఉన్నారనేది. సి ఎవరు ఇక్కడ ఉన్నారు. సికి సంబంధించి ఇది క్లాక్ వైజ్ కాబట్టి సో బల్లా చుట్టూ కూర్చున్నారు కాబట్టి సి యొక్క లెఫ్ట్ ఇది అవుతుంది, సికి సంబంధించిన రైట్ అయితే ఇది అవుతుంది. సో ఇక్కడ కుడివైపున అడిగారు కాబట్టి సికి సంబంధించిన కుడివైపున ఎవరు ఉన్నారంటే ఏ కూర్చున్నారు. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. 3 క్వశ్చన్స్ అయితే కరెక్ట్ ఆన్సర్. ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్కి సంబంధించి ఇంకా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మీరు దానికి సంబంధించిన క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ తోటి అయితే రెడీ కావాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒక సంవత్సరంలో మార్చ్ 8 గురువారం అయితే అదే సంవత్సరంలో సెప్టెంబర్ 28 ఏ రోజు వస్తుంది అంటే క్యాలిక్యులేట్ చేశారు. దీనికి సంబంధించి మీరు ప్రతి నెలలో ఆడ్ డేస్ అయితే క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఆడ్ డేస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఆన్సర్ అయితే ఈజీగా రావడం జరుగుతుంది.
అనదర్ క్వశ్చన్ మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ క్యాలెండర్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అయితే ఇచ్చారు. క్యాలెండర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకు బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి. సో క్యాలెండర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది మీరు చేయాలంటే దానికి సంబంధించిన కోడింగ్స్ అయితే ఉంటాయి. మీరు ఆ కోడింగ్ నేర్చుకుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. లేదు అంటే సో పెన్ అండ్ పేపర్ మోడ్లోనే చేస్తాము అంటే కొంత టైం టేకింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. బట్ మీకు లిటిల్ బిట్ క్లారిటీ ఇవ్వడం కోసం డైరెక్ట్గా ఏ విధంగా చేయాలి వితౌట్ కోడింగ్స్ తోటి అనే టాపిక్ గురించి ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు ఒక సంవత్సరం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఒక సంవత్సరంలో మార్చ్ 8 అనేది గురువారం అయితే అదే సంవత్సరంలో సెప్టెంబర్ 28 ఏమవుతుంది అనేది అడగడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాలెండర్ ప్రకారం మార్చ్ 8 అనేది గురువారం అన్నట్లయితే సెప్టెంబర్ 28 ఏ రోజు వస్తుంది అనేది మనకి క్వశ్చన్. ఇలా ఇచ్చినప్పుడు మనం ఆన్సర్ ఏ విధంగా చేయాలి అంటే ప్రతి నెలలో ఆడ్ డేస్ అయితే కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు టోటల్గా మార్చి నుంచి సెప్టెంబర్ వరకు ఉన్న డేస్ అనేది క్లారిటీ ఉండాలి. సో మార్చ్లో ఎన్ని డేస్ ఉంటాయి, సెప్టెంబర్లో ఎన్ని డేస్ ఉంటాయి, ఇలా మీకు కౌంట్ అయితే క్లారిటీ ఉండాలి. ఫస్ట్ మనకు మార్చి తీసుకున్నట్టయితే మార్చ్లో 30 డేస్ అయితే ఉంటాయి. సో 30 డేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మార్చ్లో మనకు 30 డేస్ అయితే ఉంటాయి. మార్చ్ 8 అనేది మనకి ఏంటి, సో ఇక్కడ మనకు గురువారం అంటున్నారు కాబట్టి సో రిమైనింగ్ డేస్ అనేది మనం కౌంట్ చేసుకుంటాము. సో టోటల్గా మనకు మార్చి సారీ ఫర్ దట్. సో మార్చ్లో వచ్చేసి మనకి ఎన్ని ఉంటాయంటే టోటల్గా 31 డేస్ అయితే ఉంటాయి. మార్చి తీసుకున్నట్టయితే మనకు సో రిమైనింగ్ డేస్ అనేది కౌంట్ చేసుకోవాలి. అలా ఎక్కడి వరకు కౌంట్ చేసుకోవాలంటే సెప్టెంబర్ 28 వరకు మనం కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేయడం కోసం సో మార్చ్లో ఆల్రెడీ 8 వరకు కంప్లీట్ అయింది కాబట్టి రిమైనింగ్ ఎన్ని ఉంటాయంటే 23 డేస్ అయితే ఉంటాయి మార్చికి సంబంధించి. మనకి సెప్టెంబర్ వరకు క్యాలిక్యులేట్ చేయమన్నారు కాబట్టి మార్చికి సంబంధించి క్యాలిక్యులేట్ చేయాలి. ఏప్రిల్లో వచ్చేసి 30 డేస్ ఉంటాయి. తర్వాత వచ్చేసి మేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మేలో వచ్చేసి 31st అయితే ఉంటాయి, 31st డేస్ అయితే ఉంటాయి. తర్వాత జూన్కి సంబంధించి తీసుకున్నట్టయితే జూన్లో 30 డేస్ ఉంటాయి. జూలై తీసుకున్నట్టయితే జూలైలో వచ్చేసి 31 డేస్ ఉంటాయి. అండ్ ఆగస్ట్ తీసుకున్నట్టయితే ఆగస్ట్లో కూడా 31 డేస్ అయితే ఉంటాయి. తర్వాత మనకి ఏంటి సెప్టెంబర్, ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్లో మనకి ఎక్కడి వరకు కావాలి అంటే 28 వరకు అన్నాడు కాబట్టి 28 తీసుకుంటాం. సో కంప్లీట్గా వీటికి సంబంధించిన టోటల్ అయితే తీసుకోవాలి. మనం టోటల్ తీసుకున్నట్టయితే మనకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మార్చ్లో వచ్చేసి ఎన్ని చెప్పుకున్నాం మనము 23 డేస్ అనేది చెప్పుకోవడం జరిగింది. తర్వాత ఏప్రిల్ వచ్చేసి మనకు 30 డేస్ అయితే ఉంటుంది. తర్వాత మేలో వచ్చేసి 31st అయితే ఉంటుంది. తర్వాత జూన్లో 30 ఉంటుంది. జూలైలో వచ్చేసి 31st ఉంటుంది. ఆగస్ట్లో వచ్చేసి 31st ఉంటుంది. దెన్ సెప్టెంబర్లో వచ్చేసి 28లో టోటల్ డేస్ అనేది మనం కౌంట్ చేసుకుంటే 23, 30, 31, 30, 31, 31, 28. సో టోటల్ వచ్చేసి 204 అయితే రావడం జరుగుతుంది. 204 డేస్ అనేది మనకు ఇవి రావడం జరుగుతుంది. సో మనం వీక్స్ డివైడ్ చేయాలి. ఎన్ని వీక్స్ ఉంటాయనేది డివైడ్ చేస్తే మనకు ఆడ్ డేస్ అనేది రావడం జరుగుతుంది. ఆడ్ డేస్ అంటే మనకు వచ్చిన ఫిగర్కి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు గురువారం అనుకోండి, మీకు 4 వచ్చిందనుకో గురువారానికి 4 డేస్ యాడ్ చేస్తే మీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు 204ని ఏం చేస్తున్నాడు 7 తోటి డివైడ్ చేస్తున్నాం. 7 తోటి ఎందుకు డివైడ్ చేయాలంటే వీక్కి 7 డేస్ ఉంటుంది కాబట్టి. సో డివైడ్ చేస్తే మనకు వచ్చేసి ఏంటి అంటే సో 7ని డివైడ్ చేసినప్పుడు మనకు 203 మాత్రమే పోతుంది. ఎక్స్ట్రా 1 డే అయితే మిగులుతుంది. ఎక్స్ట్రా 1 ఆడ్ డే అయితే ఉంటుంది. సో దీన్ని ఆడ్ డేస్ అంటాం. సో ఈ ఆడ్ డేస్ ఏంటంటే యాడ్ చేస్తే నెక్స్ట్ ఏ రోజు అయితే వస్తుంది ఆ రోజు అనేది కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మార్చ్ 8 వచ్చేసి గురువారం అన్నారు కాబట్టి గురువారంకి ఒక రోజు యాడ్ చేయాలి. ఒక రోజు యాడ్ చేస్తే ఏమొస్తుందంటే మనకు శుక్రవారం అయితే రావడం జరుగుతుంది. సో యాజ్ పర్ కీ ప్రకారం కరెక్టే, మనకు సంబంధించిన క్యాలిక్యులేషన్ ప్రకారం కూడా కరెక్టే. మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సో మనకి ఇంత ప్రాసెస్ వద్దు అనుకుంటే డైరెక్ట్గా మార్చికి సంబంధించిన ఆడ్ డేస్, జనవరికి సంబంధించిన ఆడ్ డేస్, ఫిబ్రవరికి సంబంధించిన ఆడ్ డేస్ అనేవి ఉంటాయి. ఆ డేస్ అనేవి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది. ఆడ్ డేస్ ఎలా వస్తాయంటే సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 31 డేస్ కదా ఒక నెలలో 31 డేస్ అయినప్పుడు దాన్ని బై 7 చేస్తాము. వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది 28 అయితే పోతుంది. 28 పోతే రిమైనింగ్ ఎంత మిగులుతుంది 3 మిగులుతుంది. అలా మనం ఆడ్ డేస్ అనేది కలుపుకుంటాం. సో ఇక్కడ మార్చి నుంచి అంటే 23 కదా. సో ఈ 23 స్కిప్ చేసినట్టయితే మనం ఫస్ట్ రిమైనింగ్ అయితే చూద్దాం. 23 స్కిప్ చేస్తే సరే మార్చిది కూడా తీసుకుంటే మనకు 23ని 7తో డివైడ్ చేసి ఎంత వస్తుందంటే 21కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఇంకా మనకి ఇక్కడ 2 ఆడ్ డేస్ అయితే ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఏంటి మార్చ్ తర్వాత అంటే ఏప్రిల్లో 30 డేస్ ఉంటున్నాయి. 30లో సో మనము 28 అనేది రిమూవ్ చేసి ఎన్ని మిగులుతుంటాయంటే మనకు 28 రిమూవ్ చేస్తే 2 మిగలడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ మే అయితే ఉంటుంది. మేలో 31 కాబట్టి సో మనకి ఎన్ని మిగులుతాయి ఆడ్ డేస్ అంటే 3 మిగలడం జరుగుతుంది. సో 31 కాబట్టి 3 మిగులుతాయి. తర్వాత సో మే తర్వాత జూన్ అయితే ఉంటుంది. జూన్కి సంబంధించిన ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయంటే 2 ఉంటుంది. సో ఇఫ్ అది 30 డేస్ అయితేనేమో 2 ఆడ్ డేస్ ఉంటాయి. అండ్ అది 31 డేస్ అయితేనేమో 3 ఆడ్ డేస్ ఉంటాయి. సో అలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ క్లియర్గా సో మార్చికి సంబంధించి ఫస్ట్ ఆల్రెడీ ఆన్సర్ రావడం జరిగింది. బట్ మీకు లిటిల్ బిట్ మోర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ. సో మీకు క్యాలెండర్ సంబంధించిన ప్రాబ్లంలో క్లారిటీ ఉంటే డైరెక్ట్గా చేసుకోవచ్చు. లేదు అంటే ఇట్లా మాన్యువల్గా చేసుకునేటప్పుడు వీటిని యూజ్ చేయాలన్నమాట. మార్చ్ వచ్చేసి 8 డేస్ కంప్లీట్ అయింది కాబట్టి సో మనకి ఎన్ని ఉంటుందంటే 23 డేస్ ఉంటుంది. 23/7 చేస్తే మనకి ఎంత వస్తుందంటే సో మనకు 21 అనేది క్యాన్సిల్ అవుతుంది. 7లో వచ్చేసి రిమైనింగ్ ఎన్ని ఉంటాయి 21 అంటే 2 డేస్ అనేది ఉంటుంది. మార్చికి సంబంధించిన 2 ఆడ్ డేస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ సేమ్ మార్చి తర్వాత ఏప్రిల్ తీసుకుంటే ఏప్రిల్లో మనకు 30 డేస్ ఉంటాయి. 30/7 తీసుకుంటే సో మనకు 28 అనేది రిమూవ్ కావడం జరుగుతుంది. 28 రిమూవ్ చేస్తే 2 డేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ 2 డేస్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత ఏప్రిల్ తర్వాత మే అయితే ఉంటుంది. మేలో కూడా వచ్చేసి మనకు 31 డేస్ ఉంటుంది. 31 డేస్కి/7
7 చేసుకున్నట్టయితే మనకు 3 ఆడ్ డేస్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత సో మే తర్వాత జూన్ తీసుకుంటే జూన్లో 30 డేస్ కాబట్టి 2 ఆడ్ డేస్, తర్వాత జూలైలో 3 కాబట్టి సో 3 డేస్, తర్వాత ఆగస్ట్లో 3 డేస్, తర్వాత సెప్టెంబర్కి వచ్చేసి మొత్తం టోటల్గా మనకు అక్కడ 28 అంటే అది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మీకు డేస్ వస్తాయి. 2 + 2 4, 4 + 3 వచ్చేసి మనకి ఎంత అవుతుందంటే ఇక్కడ సో 4 + 3 సో 4 + 3 7, 7 + 2 9, 9 + 3 సో 9 + 3 12, 12 + 3 15 డేస్ అవుతుంది. 15 డేస్ బై 7 చేస్తాం. 15 డేస్ బై 7 చేసి మళ్ళీ అగైన్ 1 రావడం జరుగుతుంది. 1 అంటే సో ఈ గురువారానికి ఒక రోజు యాడ్ చేసి వచ్చేది ఏంటంటే శుక్రవారం. సో ఇలా మీరు సపరేట్గా చేయొచ్చు, బట్ దీనికి కోడింగ్ అనేది ఉంటుంది. మీరు ఈజీగా చేయడానికి కోడింగ్స్ అయితే యూజ్ చేసుకోండి. అనదర్ వన్ కూడా మనకు క్యాలెండర్ రిలేటెడ్ ప్రాబ్లం అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. క్యాలెండర్ రిలేటెడ్లో కూడా మనకు లీప్ ఇయర్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మీకు లీప్ ఇయర్కి న్యాచురల్ ఇయర్కి సంబంధించిన డిఫరెన్స్ తెలుసుకోవాలంటే లీప్ ఇయర్ అనేది ఏంటంటే ఒక ఎక్స్ట్రా డే అయితే రావడం జరుగుతుంది. అది 4 ఇయర్స్ ఒకసారి వస్తుంది. సో మనకు వచ్చేసి ఏంటంటే ఫిబ్రవరిలో 28 డేస్ బదులు 29 డేస్ అనేది లీప్ ఇయర్లో అయితే ఉంటాయి. దీనికి సంబంధించిన క్వశ్చన్ లీప్ ఇయర్ రిలేటెడ్ అయితే అడగడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఒక లీప్ సంవత్సరంలో అక్టోబర్ నెలలో శనివారంతో ప్రారంభమవుతుంది. అయితే సో అదే ఆ తర్వాత వచ్చే సంవత్సరం మార్చి నెల ఏ రోజున ప్రారంభమవుతుందని అడగడం జరిగింది. సో ఇక్కడ సేమ్ మీరు ఆడ్ డేస్ కౌంట్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. లీప్ ఇయర్ అని ఇచ్చినప్పుడు జస్ట్ మనకు సంబంధించి ఏంటంటే అది ఫిబ్రవరి కంటే ముందు ఉన్నట్టయితే సో 28 డేస్ బదులు 29 డేస్ కౌంట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇది లీప్ ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి ఫిబ్రవరిలో కూడా 28 డేసే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ డేస్ అనేది కౌంట్ చేసుకోవాలి. అక్టోబర్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్టోబర్ మంత్కి డేస్ కావాలి మనకు, తర్వాత నవంబర్ మంత్స్కి డేస్ కావాలి, తర్వాత డిసెంబర్ మంత్స్కి డేస్ కావాలి. ఇది ముందు ఇయర్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి జనవరికి సంబంధించి కావాలి, ఫిబ్రవరికి సంబంధించి కావాలి. మార్చి దేంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ డే అదే కాబట్టి సో దాంతో కన్క్లూజన్ ఏదైతే ఉంటుందో దాంతో నెక్స్ట్ డే అదే కాబట్టి దాన్ని కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. అక్టోబర్లో ఎన్ని డేస్ ఉంటాయంటే 31 డేస్ ఉంటాయి, మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. నవంబర్లో వచ్చేసి 30 డేస్ ఉంటాయి, డిసెంబర్లో వచ్చేసి 31 డేస్ ఉంటాయి, జనవరిలో 31 డేస్ ఉంటాయి, ఫిబ్రవరి వచ్చేసి న్యాచురల్ ఇయర్ కాబట్టి 28 డేస్ ఉంటాయి. సో టోటల్ మనం ఆడ్ నెంబర్స్ తీసుకుంటే దీంట్లోకి వెళ్ళి ఆడ్ ఇయర్స్ అనేది ఆడ్ డేస్ అనేది తీసుకుంటే బై 7 చేస్తే 31 బై 7 చేసామనుకో 3 డేస్ అనేది రావడం జరుగుతుంది. 30 బై 7 చేస్తే 2 డేస్ వస్తుంది, 31 బై 7 చేస్తే 3 డేస్ వస్తుంది, అగైన్ 3 వస్తుంది, 28 బై 7 చేస్తే 0 డేస్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు వీటిని కౌంట్ చేసుకున్నట్టయితే టోటల్ కౌంటింగ్ ఫిగర్ అనేది చేసుకుంటే మనకు సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ రెండింటిని కలిపేస్తే ఎంత వస్తుందని మనకు 5 అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో టోటల్గా ఈ రెండింటిని కలిపితే మనకి 5 డేస్ రావడం జరుగుతుంది. ఈ రెండింటిని కలిపితే మనకి 6 డేస్ రావడం జరుగుతుంది. 6 డేస్ అంటే వస్తున్నాయి మొత్తం 11 డేస్ వస్తున్నాయి. 11 డేస్ కాబట్టి మనకి ఆడ్ డేస్ అనేది ఇంపార్టెంట్. 11 బై 7 అనేది చేస్తాం. 11 బై 7 చేస్తే 7 పోతుంది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉందంటే 4 డేస్ రావడం జరుగుతుంది. 4 డేస్ అయితే మనకి రిమైనింగ్ మిగులుతుంది. 4 డేస్ అంటే ఇక్కడ శనివారానికి 4 డేస్ యాడ్ చేస్తే మనకి ఆన్సర్ రావడం జరుగుతుంది. శనివారానికి 4 డేస్ యాడ్ చేయాలంటే శని తర్వాత ఏమొస్తుంది, ఆది అనేది ఫస్ట్ డేకి వస్తుంది, సోమ అనేది సెకండ్ డేకి వస్తుంది, మంగళ అనేది థర్డ్ డేకి వస్తుంది, బుధ అనేది ఫోర్త్ డేకి అయితే రావడం జరుగుతుంది. బుధవారం ఏదైతే ఉంటుందో కరెక్ట్ ఆన్సర్. ఈ ప్రకారం మరి ఏముందని చూడాలి. సో ఇక్కడ బుధవారం అయితే ఉంది, క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీరు జస్ట్ ఆ మంత్కి సంబంధించిన ఆడ్ డేస్ అనేది కౌంట్ చేసుకొని ఆన్సర్ అయితే చేయొచ్చు. బట్ జనరల్గా క్యాలెండర్ ప్రాబ్లమ్స్ చేయాలంటే మీరు కోడింగ్స్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇయర్ కోడ్ అనేది నేర్చుకోవాలి, మంత్ కోడ్ అనేది నేర్చుకోవాలి, డే కోడ్ అనేది నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే మీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. వితిన్ తక్కువ టైంలో ఆన్సర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ సో గడియారం రిలేటెడ్ అయితే ఇచ్చారు. క్లాక్ సంబంధించి వచ్చినప్పుడు మనం ఒక ఈక్వేషన్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా. మీరు ఈక్వేషన్ బేస్డ్ కనుక చేసినట్లయితే ఆన్సర్ ఈజీగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు కోణంకి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. గడియారంలో చూపే సమయం 10 hours 10 minutes అనమాట. 10 గంటల 10 నిమిషాల సమయం అయినప్పుడు సో గంటల ముళ్ళు మరియు నిమిషముల ముళ్ళ మధ్య కోణం ఏంటి అనేది. సో ఇప్పుడు గడియారం అనేది తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు 10 ఎప్పుడు అవుతుందంటే 10 అవుతుంది అంటే సో పెద్ద ముళ్ళు ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది పెద్ద ముళ్ళు జనరల్గా. సో 10 అనేది ఇక్కడ ఉంటే 9 అండ్ అక్కడ ఉంటే 10, ఇది 9 ఉంటుంది, ఇది 10 ఉంటుంది. సో పెద్ద ముళ్ళు అనేది ఇక్కడ ఉంటుంది. మరి చిన్న ముళ్ళు ఎక్కడ ఉంటుంది 10 అయినప్పుడు అంటే సో ఇక్కడ మనకు 1కి స్టార్ట్ అవుతే ఇది 5 ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే 10కి ఇక్కడ ఉంటుంది. ఇది 10 minutesకి ముళ్ళు అనేది ఇక్కడ ఉంటుంది, 15 minutesకి చిన్న ముళ్ళు అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఈ యాంగిల్ ఏదైతే ఉంటుందో ఈ యాంగిల్ అనేది ఎంత కోణం ఉంటుంది అని అయితే అడుగుతున్నారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో టోటల్గా అయితే 180 ఉంటుంది. 180కి తక్కువ ఉంటుంది అనమాట ఈ కోణం అనేది. సో 180కి ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది, ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మీరు అది క్యాలిక్యులేట్ చేయాలి. అది క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు ఒక ఈక్వేషన్ అయితే ఉంటుంది. సో ఈ ఈక్వేషన్ ఫాలో అవ్వాలి. మేబీ మీకు అడగొచ్చు అనమాట, కోణంకి సంబంధించిన యాంగిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు కోణం కనుక్కోవాలి అంటే మనకి ఏంటంటే సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనం కోణం కనుక్కోవడానికి ఫస్ట్ ఏం చేయాలంటే సో 30 minutes అనేది తీసుకోవాల్సి ఉంటుంది. 30 అనేది -11/2 minutes అయితే తీసుకోవాలి. ఇక్కడనేమో హవర్స్ రిప్రజెంట్ చేస్తుంది, ఇదేమో మినిట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మనకు 30లో అవర్స్ ఎన్ని అంటే 10 hours ఉంది. సో దెన్ -11/2 ఇంటూ అగైన్ 10 అయితే తీసుకుంటున్నాము. మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. 30 × 10 వచ్చేసి 300 కావడం జరుగుతుంది. -11/2 అయినా చేయొచ్చు, లేదా 11 ఇంటూ అదైనా చేయొచ్చు. సో ఇక్కడ నేను 11/2 అయితే చేస్తున్నాను. అది 5.5 వస్తుంది. 5.5 × 10 వచ్చేసి 55 వస్తుంది. 300లోకి వెళ్ళి -55 అనేది తీసేస్తున్నాను నేను. 300లోకి వెళ్ళి -55 తీసేస్తే 245 అయితే రావడం జరుగుతుంది. 245 degrees. ఇక్కడ దీనికి సంబంధించింది ఏంటంటే 245 degrees అనేది దీనికి సంబంధించింది. బట్ మన క్వశ్చన్ ఏమడిగారంటే సో టైం అయినప్పుడు సో గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళ మధ్య కోణం ఎంత అని అడిగారు. సో ఆ మధ్య కోణాన్ని కనుక్కోవాలంటే మనం ఏంటంటే డిఫరెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. డిఫరెన్స్ తీసుకుంటే మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 245
సో మనకు ఫస్ట్ యాంగిల్ ప్రకారం అయితే వెళ్దాం మనము. యాంగిల్ వచ్చేసి ఇది టోటల్ తీసుకున్నట్టయితే ఇది 360 డిగ్రీస్ అయితే ఉంటుంది. 360 డిగ్రీస్ కానీ మనకు వచ్చింది ఎంత అంటే 245 అయితే రావడం జరిగింది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ రిమైనింగ్ ఆన్సర్ అనేది మనకు రావడం జరుగుతుంది. 360 మైనస్ 245 డిగ్రీస్ అయితే చేస్తాము. 360 మైనస్ 245 డిగ్రీస్ చేసినట్లయితే సో మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 360కి ఎంత తక్కువ ఉంది, ఇది 200 అంటే 100 తక్కువ ఉంది. 60కి 45లో ఎంత తక్కువ ఉంది అంటే 15 అయితే తక్కువ ఉంది. టోటల్గా ఎంత 115 అయితే రావడం జరుగుతుంది. 115 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. సో ఇది గడియారానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ మిస్సింగ్ ఫిగర్కి సంబంధించిన ప్రాబ్లం అయితే ఇచ్చారు. సో ఇచ్చిన డీటెయిల్స్ అనేది మనం అబ్జర్వ్ చేసి అక్కడ మిస్ అయిన ఫిగర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా సేమ్ నెంబర్ సిరీస్ లాగానే మీరు రిలేషన్షిప్ అనేది కనుక్కోవాలి. ఫస్ట్ డిజిట్కి సెకండ్ డిజిట్కి లేదా టోటల్ సిరీస్కి రిలేషన్షిప్ అనేది కనుక్కోవాలి. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు 5కి 10కి మధ్యలో రిలేషన్షిప్ లేదా డిఫరెన్స్ ఎంత ఉందంటే 5 into 2 చేసినట్టయితే మనకు 10 రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. 5 into 2 వచ్చేసి 10 అయితే వస్తుంది. ఫస్ట్ దానికైతే క్లియర్ ఇది. తర్వాత 7 into 2 చేసినట్టయితే 7 into 2 చేస్తే మనకు వచ్చేసి ఏంటంటే 14 రావడం జరుగుతుంది. సెకండ్ వన్ కూడా క్లియర్. తర్వాత 9 into 2 చేసినట్టయితే 18 అయితే రావడం జరుగుతుంది. ఈ రిలేషన్షిప్ అనేది మూడింటికి సేమ్ ఉంది. ఇమీడియట్లీ మనం నెక్స్ట్ దానికి అప్లై చేయాలి. సో ఇక్కడ మనకు 10 into 3 చేస్తే 30 రావడానికి ఛాన్స్ ఉంటుంది. 14 into 3 చేస్తే 21 అనేది రాదు. సో ఈ రిలేషన్షిప్ అయితే అప్లికేబుల్ కావట్లేదు ఇక్కడ. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి అంటే సో ఇమీడియట్లీ మనకి ఏం చేశారు, 5 into 6 చేస్తే 30 అనేది వస్తుంది. తర్వాత ఇక్కడ 14 into 2 అని 7 into 3 అనేది చేస్తే 7 into 3 అనేది చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే 21 రావడం జరుగుతుంది. 9 into 3 అనేది చేస్తే సో మనకు రిమైనింగ్ ఆన్సర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. రిలేషన్షిప్ అనేది ఫస్ట్ దానికి అప్లికేబుల్ అవ్వట్లేదు. సెకండ్ దాంతో ట్రై చేద్దాము. సెకండ్ దాంతో ట్రై చేయడం మీన్స్ ఇక్కడ ఓకే ఇదెంత, సో 18 అనేది ఓకే. సో ఫస్ట్ దానికి ఏంటంటే 5 into 3 అయితే మనకు 15 వస్తుంది. 5 into 6 అయితే 30 వస్తుంది. సో ఇక్కడ ఇంటూ 6 అనుకుందాం. 5 into 6 దెన్ 7 into 3 చేస్తేనే మనకు 21 రావడం జరుగుతుంది. 7 into 3 చేస్తే 21 అయితే వస్తుంది. సో ఈ రిలేషన్షిప్లో 6 ఉంది, ఈ రిలేషన్షిప్లో వచ్చేసి 3 ఉంది. దెన్ 9 into 3 చేసినట్టయితే సో మనకు 9 into 3 దట్ ఈస్ సో 9 into 3 27 రావడం ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ 27 రిలేటెడ్ ఆన్సర్ ఉందా లేదా అనేది చూడాలి. 27 అయితే ఇచ్చారు. సో నియరెస్ట్ ఐటమ్ 27 కాబట్టి 27 కరెక్ట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ మీరు రిలేషన్షిప్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ రిలేషన్షిప్ వచ్చేసి 5 into 2 ఉంది, 7 into 2 ఉంది, తర్వాత సో 9 into 2 అయితే ఉంది. బట్ ఇక్కడ రిలేషన్షిప్ వచ్చేసి ఏంటంటే సో 10 into 3 అయినా తీసుకోవచ్చు లేదా 5 into 6 అయినా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే 7 into 3 ఉంది, తర్వాత 9 into 3 తీసుకోవడం జరిగింది మనం. సో ఆ విధంగా మీరు రిలేషన్షిప్ అనేది అప్లికేబుల్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు అనదర్ క్వశ్చన్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే రిలేషన్షిప్ పడుతున్నారు కాబట్టి సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే 8 into 2 అయితే ఇవ్వడం జరిగింది. 8 into 2 సో దట్ ఈస్ 16 రావడం జరుగుతుంది. 8 into 2 16 వస్తుంది. అండ్ 5 into 7 వచ్చేసి మనకి ఎంత రావడం జరుగుతుంది అంటే 35 వస్తుంది. 11 into 4 మనం చేస్తే 44 రావడం జరుగుతుంది. ఈ ఆన్సర్లో 4 ఉంటే 4 అనేది కరెక్ట్ ఆన్సర్. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇలా క్వశ్చన్స్ అనేది కొన్నిసార్లు మనకి ఈజియెస్ట్ కూడా ఉంటుంది, బట్ అర్థం చేసుకోవడం టైం పడుతుంది. 8 into 2 7 into 5 11 into 4 అయితే మనం చెప్పొచ్చు. సో ఇక్కడ 44 ఇచ్చారు కాబట్టి దాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. రిలేషన్షిప్ అనేది 4 అయితే కరెక్ట్ ఆన్సర్. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ క్వశ్చన్ మనకి ఇవ్వడం జరిగింది. సో 325 343 అని ఇవ్వడం జరిగింది. 3915 అయితే ఇవ్వడం జరిగింది. రిలేషన్షిప్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ క్వశ్చన్ మనకు కొంచెం డిఫికల్ట్గా ఇచ్చినప్పటికీ కూడా మీరు కంపారిజన్ చేసుకుంటే ఆన్సర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో రిలేషన్షిప్ ఎలా ఇచ్చారంటే ఫస్ట్ ఈ డిజిట్స్కి వచ్చేసి సో +6 అయితే ఇవ్వడం జరిగింది. +6 అగైన్ వీటికి కూడా మనకు +6 అయితే ఇవ్వడం జరిగింది. +6 అనేది ఉంది. 9కి +6 యాడ్ చేస్తే 15 రావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనం 25కి 121కి రిలేషన్షిప్ అనేది ఫైండ్ అవుట్ చేసినట్టయితే సో మనకి ఇక్కడ వచ్చేసి 25 అంటే ఇది 5 స్క్వేర్, ఇది మనకు 5 స్క్వేర్, అండ్ ఇది 121 అంటే 11 స్క్వేర్, 289 అంటే 17 స్క్వేర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకు 17 స్క్వేర్కి సంబంధించి. ఈ డిఫరెన్స్ కూడా ఏంటి అంటే 5 స్క్వేర్కి 11 స్క్వేర్కి మధ్యలో ఏంటంటే డిఫరెన్స్ అనేది 6 అనేది డిఫరెన్స్ ఉంది. ఇది కూడా 11కి 17కి మధ్యలో కూడా 6 అనేది డిఫరెన్స్ ఉంది. సో మనం ఇక్కడ తీసుకున్నది రాంగ్. సో ఇది 13 స్క్వేర్ కాదు. సో ఇక్కడ వచ్చేసి 343 అనేది క్యూబ్లో తీసుకున్నారు ఇక్కడ. సో క్యూబ్లో తీసుకోవచ్చు డైరెక్ట్గా. క్యూబ్ అనేది 7 క్యూబ్ అనేది మనకు 343 అయితే వస్తుంది. అండ్ దీనికి +6 అనేది యాడ్ చేసినట్టయితే మనము సో +6 యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 13 అనేది వస్తుంది. 13 క్యూబ్ అయితే తీసుకోవాలి. 13 క్యూబ్. దెన్ అగైన్ మళ్ళీ 6 అనేది యాడ్ చేయాలి. 13కి 6 అనేది యాడ్ చేస్తే 19 అయితే అవుతుంది. 19 క్యూబ్. సో 19 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 6859 అయితే రావడం జరుగుతుంది. దెన్ ఇక్కడ మిస్సింగ్ ఫిగర్ వచ్చేసి 13 క్యూబ్కి సంబంధించిన ఆన్సర్ అయితే మనకు మిస్సింగ్ ఫిగర్ 13 క్యూబ్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మీరు. సో ఇది మనకు 13 క్యూబ్కి సంబంధించి. ప్రాబ్లంలో వచ్చేసి మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే ఇది కొంచెం మనకు పెద్దగానే ఇచ్చారు ప్రాబ్లం అనేది, బట్ మీరు ప్రాక్టీస్ చేసి ఈజీ అవుతుంది. +6 తోటి మనకి రిలేషన్ అయితే ఇచ్చారు ప్రతిదానికి. ఇది కూడా +6 అండ్ ఇది మనకు 25 అనేది 5 స్క్వేర్,
డైరెక్ట్గా మనకి ఇవ్వలేదు, బట్ 5 స్క్వేర్, ఇది వచ్చేసి 11 స్క్వేర్. ఈ 5కి 11కి మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే రిలేషన్షిప్ అనేది 6 అయితే ఇవ్వడం జరిగింది. ఇలా కూడా సేమ్ ఇక్కడ కూడా. సో మనకి ఇది 11 స్క్వేర్, తర్వాత ఇది వచ్చేసి మనకు 17 స్క్వేర్. 17 స్క్వేర్ కూడా ఎలా రావడం జరిగిందంటే +6 యాడ్ చేస్తేనే రావడం జరిగింది. తర్వాత వచ్చేసి ఏంటంటే సో మనకి ఇది 7 క్యూబ్, ఫస్ట్ వన్ అయితే 7 క్యూబ్ అయితే ఇవ్వడం జరిగింది. 7 క్యూబ్కి +6 యాడ్ చేస్తున్నాము. యాడ్ చేస్తే మనకు 13 క్యూబ్ అయితే వస్తుంది. 13 క్యూబ్కి మళ్ళీ +6 యాడ్ చేస్తే 19 క్యూబ్ రావడం జరుగుతుంది. ఇది 19 క్యూబ్. మిస్సింగ్ ఫిగర్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్, 4th వన్ అయితే కరెక్ట్ ఆన్సర్. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మనకు. సో ఇక్కడ టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది, ఒక బార్ గ్రాఫ్ లాంటిది చిన్న పిక్చర్ అయితే ఇచ్చారు. పిక్చర్ని బట్టి మనం ఆన్సర్ అయితే చేయమంటున్నారు. పిక్చర్కి సంబంధించి కూడా జస్ట్ లైక్ డేటా ఇంటర్ప్రిటేషన్ లాగానే డేటా ఇంటర్ప్రిటేషన్ ఆన్సర్ మీరు చేయగలిగితే ఇది కూడా చేయొచ్చు. డేటా ఇంటర్ప్రిటేషన్ చేయడానికి మాత్రం మీకు కొంత ప్రాబ్లమేటిక్ కూడా వచ్చి ఉండాలి. సో ఇలాంటివి చేయాలన్నప్పుడు ప్రాబ్లమేటిక్తో పని లేదు, డైరెక్ట్గా కూడా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అబ్జర్వేషన్ స్కిల్స్ ఉన్నా కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ 20 నుంచి 24 వరకు ఆన్సర్ అయితే చేయమంటున్నారు. సో 20, 21, 22, 23, 24 టోటల్గా 5 క్వశ్చన్స్ అనేది గ్రాఫ్ ఇచ్చి గ్రాఫ్ నుంచి అయితే చేయమంటున్నారు. మనం ఫస్ట్ ఇక్కడ గ్రాఫ్ అయితే అబ్జర్వ్ చేద్దాం. గ్రాఫ్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే డిఫరెంట్ క్రీడలకు సంబంధించి గేమ్స్ సంబంధించిన బడ్జెట్ ఎలా అలొకేషన్ చేశారు అనేది ఇచ్చారు. బడ్జెట్ వచ్చేసి కోట్లలో అయితే ఉంది అమౌంట్ అనేది. ఫస్ట్ అదర్ గేమ్స్కి సంబంధించి వచ్చేసి ఎంత ఉందంటే ఇక్కడ మనకు 5 కోట్స్ అయితే కేటాయించడం జరిగింది. ఫుట్బాల్కి వచ్చేసి సో ఇక్కడ 5కి అండ్ అదేవిధంగా 10కి మధ్యలో అంటే 7.5 కోట్స్ అయితే అలాట్ చేయడం జరిగింది. మీకు ఇది తెలియాలి. కబడ్డీకి వచ్చేసి ఎంత అంటే సో కబడ్డీకి మనకు 20+ ఉంది, 25కి తక్కువగా ఉందంటే 22.5 అయితే అలాట్ చేయడం జరిగింది. 22.5 కోట్స్ అలాట్ చేయడం జరిగింది. అత్యధికంగా దేనికి అలాట్ చేశారు అంటే ఇక్కడ సో మనకు 30.5, దట్ ఈస్ 32.5 వచ్చేసి దేనికంటే క్రికెట్కి అయితే అలాట్ చేయడం జరిగింది. మీకు ఈ టేబుల్ చూడగానే కొంత ఇన్ఫర్మేషన్ తెలవాలి. క్రికెట్కి ఎక్కువ అలాట్ చేశారు, ఇతరులకు అదర్స్కి తక్కువ అలాట్ చేశారు. క్రికెట్ తర్వాత నెక్స్ట్ పొజిషన్లో కబడ్డీ అయితే ఉంది. దేనికి రెండింటికి సమానంగా అలాట్ చేశారంటే సో ఇక్కడ బ్యాడ్మింటన్ అండ్ టెన్నిస్కి, తర్వాత హాకీ అండ్ ఫుట్బాల్కి కూడా ఈక్వల్గా అయితే అలాట్ చేయడం జరిగింది. క్వశ్చన్స్ అనేది అబ్జర్వ్ చేద్దాం. క్వశ్చన్స్లో ఏం అడిగారనే దాన్ని బట్టి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కబడ్డీ, క్రికెట్, టెన్నిస్లకు కలిపి మొత్తం బడ్జెట్ ఎంత అనేది అడిగారు. సో కబడ్డీకి సంబంధించి సో ఇక్కడ కబడ్డీ, దెన్ క్రికెట్, తర్వాత టెన్నిస్, ఈ మూడింటికి సంబంధించి ఎంత బడ్జెట్ అలొకేట్ చేశారని అడిగారు. మనం ఇక్కడికి వెళ్ళి చూసుకోవాల్సి ఉంటుంది. దానికి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ కబడ్డీకి సంబంధించి ఎంత ఇచ్చారంటే ఇక్కడ కబడ్డీకి సంబంధించిన బడ్జెట్ వచ్చేసి 22.5 అనుకుందాం. 22.5 ఆర్ 22, ఎగ్జాక్ట్లీ 22 ఓకే. సో 22 అయినా కూడా ఓకే. ఎగ్జాక్ట్లీ 22, సో ఎగ్జాక్ట్లీ 22 అలొకేట్ చేశారు దానికి. కబడ్డీకి వచ్చేసి ఎగ్జాక్ట్లీ 22. దెన్ తర్వాత మనకు వచ్చేసి ఏంటంటే క్రికెట్ తీసుకుంటే క్రికెట్కి మనకి ఇక్కడ లాస్ట్లో ఇచ్చారు. సో ఇది మనకి ఎంత అంటే సో ఇది 31, 32, 33,000 అయితే అలొకేట్ చేశారు. 33 అలొకేట్ చేశారు దీనికి. తర్వాత వన్ వచ్చేసి ఏంటి హాకీ ఇచ్చారు. హాకీకి సంబంధించి ఎంత అలొకేట్ చేశారంటే సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ బ్లాక్ లైన్ ఏదైతే ఉందో 5 తర్వాత ఎన్ని ఉన్నాయి మనకు 6, 7, 8. సో 6, 7, 8 అయితే అలొకేట్ చేయడం జరిగింది. సో అప్పుడు ఎంత అవుతుంది, ఇది మనకు 30,000 అవుతుంది, ప్లస్ అది 33 అవుతుంది. టోటల్ 63 అయితే అమౌంట్ రావడం జరుగుతుంది. జస్ట్ రఫ్ ఫిగర్ మనకు 63. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 63 లేదు, మనం రాంగ్ క్యాలిక్యులేట్ చేసామేమో, మేబీ మళ్ళీ ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాము. సో ఏమేమి అడిగారంటే మనకి ఇక్కడ సో కబడ్డీ అడిగారు, తర్వాత క్రికెట్ అడిగారు, టెన్నిస్ అడిగారు. హాకీ తీసుకున్నాను నేను యాక్చువల్లీ. టెన్నిస్ అడిగారు వాళ్ళు, హాకీ అడగలేదు. టెన్నిస్ అడిగారు. టెన్నిస్ బదులు సో నేను టెన్నిస్ తీసుకోలేదు. టెన్నిస్ తీసుకుంటే కరెక్ట్ రావచ్చు మేబీ. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ మనకు కబడ్డీకి ఎంత రావడం జరిగిందంటే కబడ్డీ ఇక్కడ ఇచ్చారు. కబడ్డీ వచ్చేసి మనకు 22 ఉంది, ఎగ్జాక్ట్లీ 22 కోట్స్ అయితే ఉంది. తర్వాత వచ్చేసి క్రికెట్ అయితే అడిగారు. క్రికెట్కి వచ్చేసి ఏంటంటే 33 కోట్స్ అయితే ఉంది డైరెక్ట్గా. సో ఆఫ్టర్ దట్ మనకి ఇంకోటి ఏం అడిగారంటే టెన్నిస్ అడిగారు. టెన్నిస్ ఎంత ఇచ్చారు ఇక్కడ, టెన్నిస్ వచ్చేసి అంటే 10 కోట్స్ ప్లస్ అగైన్ 2 కోట్స్, 10+2 అయితే ఉంది ఇక్కడ. 10+2 మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 10+2 అంటే 12 అయితే అవుతుంది. 12 అవుతుంది కాబట్టి సో మనకి ఎంత అవుతుంది అప్పుడు సో 22+2 వచ్చేసి 30. సో 34. సో 34 + 33 67 కోట్స్ అయితే కావడం జరుగుతుంది. 67 సంబంధించి ఏమైనా ఇస్తే అది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 67 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇలా మీరు క్యాలిక్యులేట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఆన్సర్ అయితే అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు అనదర్ క్వశ్చన్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. సో ఇక్కడ రిలేషన్షిప్ బిట్వీన్ అనేది దేని మధ్యలో ఇచ్చారు అనేది మనకి ఇంపార్టెంట్. క్వశ్చన్ మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ ఇక్కడ హాకీకి కేటాయించిన బడ్జెట్ కబడ్డీకి కేటాయించిన బడ్జెట్లో సుమారు ఎంత శాతం ఉంటుంది అని చెప్పారు. హాకీని దేంతో కంపేర్ చేస్తున్నారంటే కబడ్డీతో కంపేర్ చేస్తున్నారు. కాబట్టి ఫస్ట్ మనకు హాకీ తీసుకుంటున్నాము అండ్ కబడ్డీ అనేది తీసుకుంటున్నాము. కబడ్డీలో ఎంత పర్సెంటేజ్ అంటున్నారు కాబట్టి కబడ్డీ అనేది మనకు 100% అవుతుంది. హాకీ ఎంత ఉందనేది చూడాలి. ఫస్ట్ మనకు మరి హాకీలో ఎంతమంది ఉన్నారు, కబడ్డీలో ఎంతమంది ఉన్నారు, ఎంత అమౌంట్ ఉన్నది తెలుసుకోవాలంటే టేబుల్కి వెళ్ళాలి. మనం టేబుల్కి వెళ్ళేస్తే మీకు క్లారిటీ వస్తుంది. టేబుల్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. హాకీ కబడ్డీకి మధ్యలో రిలేషన్షిప్ ఇచ్చారు కాబట్టి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే సో మనకు హాకీ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. హాకీని మీరు చూడొచ్చు హాకీకి సంబంధించి. సో ఇక్కడ ఏంటి ఈ ఫిగర్ ఏదైతే ఉందో 5 తర్వాత ఎన్ని లైన్స్ ఉన్నాయి, 3 లైన్స్ ఉంది. సో 3 లైన్స్ ఉంది. 5 తర్వాత వచ్చేసి 3 లైన్స్ 1, 2, 3 అంటే అది ఎంత అవుతుంది 8,000. హాకీకి వచ్చేసి 8,000. మరి కబడ్డీ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం మనము. కబడ్డీ వచ్చేసి 20 తర్వాత 2 లైన్స్ ఉంది అంటే 22. సో ఇక్కడ మనకు ఆన్సర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే హాకీకి
అండ్ కబడ్డీకి మధ్యలో రిలేషన్షిప్ కాబట్టి హాకీ అనేది ఎంత ఉంది ఇక్కడ కబడ్డీ అనేది 100% అయితే హాకీ 8కి ఎంత పర్సెంటేజ్ అవుతుందని క్యాలిక్యులేట్ చేస్తాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 8 × 100/22 అనేది చేస్తాం. 8 × 100/20 చేస్తే సో మనకి ఎంత రావడం జరుగుతుందంటే 36.3666 బార్ అనేది రావడం జరుగుతుంది. ఆ రిలవెంట్ ఆన్సర్ ఉన్నట్టయితే మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఆన్సర్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు 36 అనేది ఉంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు 36 అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ ప్రకారం కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు కబడ్డీలో హాకీ ఇదంతా పర్సెంటేజ్ అని అడుగుతున్నారు కాబట్టి మనకు ఆన్సర్ అది 36 అనేది. సమ్టైమ్స్ మీరు రివర్స్లో చేశారనుకోండి ఎక్కువ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అన్ని క్రీడలు వాటి సంబంధిత బడ్జెట్ల కేటాయింపుల ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చండి అనేది చెప్తున్నారు. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఆరోహణ క్రమానికి అవరోహణ క్రమానికి డిఫరెన్స్ అయితే తెలవాలి. ఆరోహణ అనేది అవరోహణ క్రమం అనేది సింపుల్గా ఫస్ట్ మనం ఆరోహణ క్రమం అనేది అసెండింగ్ ఆర్డర్ అవుతుంది, అవరోహణ క్రమం అనేది డిసెండింగ్ ఆర్డర్ అవుతుంది. ఆరోహణలో ఏమున్నాయి తక్కువ ఉన్నాయి కాబట్టి చిన్న నుంచి పెద్దకి వెళ్తుంది, ఇది చిన్న నుంచి పెద్దకి వెళ్ళడం జరుగుతుంది ఆరోహణ అనేది. అదే అవరోహణ అంటేనేమో పెద్ద నుంచి చిన్నకి వెళ్ళడం జరుగుతుంది. టేబుల్లో కూడా అడగడం జరుగుతుంది చాలాసార్లు. ఇక్కడ మనకు ఆల్రెడీ చిన్నది ఏదో తెలుసు, నేను టేబుల్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. టేబుల్లో చిన్నది ఏది అంటే ఇతరులు అనేది చిన్నది, ఇతరులు అనేది చిన్నది. మరి ఇది కరెక్టా ఇది కరెక్టా అంటే ఈ రెండు రాంగ్ ఆల్సరీ. ఎందుకంటే చిన్నది అనేది ఫస్ట్ ఉండాలి, చిన్నది ఫస్ట్ లేదు కాబట్టి సో ఈ రెండు రాంగ్ అనమాట. సో బట్ దీంట్లో కూడా ఏది కరెక్ట్ అని తెలుసుకోవాలంటే మీరు టేబుల్ కంపేర్ చేసుకోవాలి. ఇక్కడంటే గ్రీన్ కలర్ టిక్ మార్క్ ఇచ్చారు, బట్ మీరు టేబుల్ కంపేర్ చేసుకోవాలి. టేబుల్ కంపేర్ చేస్తే ఫస్ట్ వచ్చేసి ఏంటి ఇచ్చారు ఇక్కడ మనకు ఇతరుల్లో ఇచ్చారు. ఇతరులు వచ్చేసి ఇతరులు ఫస్ట్ ఉంది, తర్వాత ఫుట్బాల్ అనేది ఉంది, తర్వాత ఇతరులు ఇచ్చారు, నెక్స్ట్ వచ్చేసి టెన్నిస్ ఉంది. ఫుట్బాల్ తక్కువనా టెన్నిస్ తక్కువనా అనేది అయితే మనం చూడాలి. సో ఆ టేబుల్ ఒకసారి చూసినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది దేంట్లో తక్కువ ఉంది అనేది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు టెన్నిస్ ఫుట్బాల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఇది ఇచ్చారు మనకు ఫుట్బాల్కి సంబంధించి ఇచ్చారు అండ్ టెన్నిస్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. ఫుట్బాల్ టెన్నిస్ మనం తీసుకున్నప్పుడు రెండిట్లో ఏ తక్కువ ఉందంటే ఫుట్బాల్ అనేది తక్కువ ఉంది కాబట్టి చిన్న నుంచి పెద్దగా అయితే దాన్ని తీసుకుంటాం. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ హాకీకి సంబంధించి కూడా ఇంకా తక్కువగా అయితే ఉంది వెన్ కంపేర్ విత్ అదర్ థింగ్స్. సో ఇక్కడ ఫుట్బాల్ తర్వాత హాకీ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇతరులలో ఫస్ట్ ఇతరులు ఫుట్బాల్ హాకీ ఆ మూడు కలిసి ఏవైతే ఉంటాయో అది కరెక్ట్ ఆన్సర్. ఇతరుల్లో వచ్చేసి ఈ థింగ్స్ అనేది ఎక్కడైతే అప్లికేబుల్ అవుతాయో అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇతరులు ఫుట్బాల్ హాకీ అనేది కరెక్ట్ ఆన్సర్. అనదర్ క్వశ్చన్ మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు బ్యాడ్మింటన్కి సంబంధించి అండ్ కబడ్డీకి సంబంధించిన కేటాయించిన బడ్జెట్స్లో మధ్య ఎంత తేడా ఉంది అనేది ఇవ్వడం జరిగింది. సో అప్పుడు సింపుల్ మీరు ఏం లేదు బ్యాడ్మింటన్కి సంబంధించి కబడ్డీకి సంబంధించి టోటల్ అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో దాని మధ్యలో డిఫరెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ వెళ్ళినట్టయితే డైరెక్ట్గా టేబుల్లోనే తెలుస్తుంది మీకు కబడ్డీ అండ్ బ్యాడ్మింటన్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. సో బ్యాడ్మింటన్ కబడ్డీకి సంబంధించి అయితే ఇచ్చారు. సో కబడ్డీ వచ్చేసి ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. కబడ్డీ వచ్చేసి ఎంత అంటే ఇక్కడ సో 22 అయితే కబడ్డీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఆల్రెడీ నోట్ చేసుకున్నాం 22 అనేది. సో తర్వాత బ్యాడ్మింటన్ తీసుకున్నట్టయితే బ్యాడ్మింటన్కి ఎంత ఉంది. సో ఇక్కడ బ్యాడ్మింటన్ వచ్చేసి ఏంటంటే తర్వాత 10 తర్వాత ఎన్ని లైన్స్ ఉన్నాయనేది ఇంపార్టెంట్. ఇది మనకు బ్యాడ్మింటన్కి సంబంధించి 2 లైన్స్ ఉన్నాయి. అదెంత అంటే 12. సో 12 కాబట్టి సో మైనస్ చేస్తే ఎంత ఉంటుంది 10 డిఫరెన్స్ ఉంటుంది, 10 కోర్ట్స్ డిఫరెంట్ ఉంటుంది. కబడ్డీ అనేది 10 కోర్ట్స్ అయితే ఎక్కువగా ఉంది. సో 10 కోర్ట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. 10 కోర్ట్స్ ఉంటే కరెక్ట్ ఆన్సర్ అది. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు క్రికెట్కు మొత్తం బడ్జెట్లో ఎంత శాతం కేటాయించారు అనేది మనకు క్వశ్చన్. క్రికెట్కు మొత్తం బడ్జెట్లో ఎంత శాతం కేటాయించారు అనేది అప్పుడు మనం ఏం చేయాల్సిందంటే మొత్తం టోటల్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ బడ్జెట్ మొత్తం టోటల్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ బడ్జెట్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే సో దాంట్లో క్రికెట్కి ఎంత వచ్చింది అనేది మీకు తెలవడం జరుగుతుంది. సో మీరు ఇది మొత్తం టోటల్ చేయాలంటే ఈచ్ వన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఏకి బి ఇతరులకు సంబంధించిన ఆల్ టోటల్ అనేది చేయాల్సి ఉంటుంది. అలా ఎలా చేస్తాం సార్ అంటే ఇతరులకు సంబంధించి ఫస్ట్ చూడొచ్చు ఇతరులు ఎంత ఉందంటే 5 కోర్ట్స్ అయితే ఉంది. తర్వాత వచ్చేసి ఫుట్బాల్కి సంబంధించి ఎంత ఉంది అంటే ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కాబట్టి 1 2 3 దట్ ఈస్ 13 అయితే ఉంది ఫుట్బాల్కి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కబడ్డీకి సంబంధించి తీసుకుంటే కబడ్డీకి 22 అయితే ఉంది. కబడ్డీకి 22 ఉంది. బ్యాడ్మింటన్ తీసుకుంటే సో బ్యాడ్మింటన్ వచ్చేసి సో మనకు 12 అయితే ఉంది బ్యాడ్మింటన్కి. టెన్నిస్ తీసుకుంటే టెన్నిస్ అనేది 13 అయితే టెన్నిస్ కూడా 12 ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ హాకీ తీసుకుంటే హాకీకి వచ్చేసి మనకు తక్కువగా ఉంది దట్ ఈస్ 8 అయితే ఉంది హాకీకి. అండ్ క్రికెట్కి వచ్చేసి టోటల్గా మనకు 33 అయితే ఉంది 33. సో వీటన్నిటిని ప్లస్ చేసినట్టయితే వీటన్నిటిని ప్లస్ చేస్తే మనకు సమ్ అమౌంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ప్లస్ చేస్తే ఒక 100 వచ్చింది అనుకుందాం. 100లో మనకి ఎంత అనమాట 33 ఇచ్చారు. క్రికెట్కి 33 ఇచ్చారు అంటే 33% ఇచ్చారా 40% ఇచ్చారని మనం క్యాలిక్యులేట్ చేస్తాం టోటల్గా అయితే. ఇప్పుడు ఇవి టోటల్ చేసినా కూడా నాకు 100 రావడం జరిగింది. సో 100 అనేది టోటల్ కోర్ట్స్లో మనకు క్రికెట్కి ఎంత అలాట్ చేశారు అనేది క్వశ్చన్ అడిగారా, బ్యాడ్మింటన్కి ఎంత అడిగారు అనేది మనకు ఐడియా లేదు. ఒకసారి చూద్దాం ఇక్కడ. క్రికెట్కి మొత్తం ఎంత అలాట్ చేశారు అనేది అడిగారు 100. క్రికెట్కి సంబంధించిన కోర్ట్స్ కూడా 33 కాబట్టి ఇది 100% అయితే 33% అనేది కరెక్ట్ ఆన్సర్. సో అంతే ఆన్సర్ అనేది మనకి దీనికి సంబంధించి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు డిస్టెన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్ అయితే ఇచ్చారు. డిస్టెన్స్ సంబంధించిన ప్రాబ్లమ్. సో ఈ ప్రాబ్లమ్ నెంబర్ మనకి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు 75 నుంచి ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఇంకా 25 క్వశ్చన్స్ ఉన్నాయి కోడింగ్ డీకోడింగ్ సంబంధించి అండ్ ఫిగర్స్ ఇచ్చేసి ఐడెంటిఫై చేయడం సంబంధించి రిలేషన్షిప్స్ సంబంధించి ఇవి కూడా మనము డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్గా అయితే చెప్తాను. సో ఇప్పుడు మనం ఒక 25 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది కంప్లీట్గా. సో యాజ్ పర్ క్వశ్చన్ పేపర్ ప్రకారం మనకు 25 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి ఈ వీడియోలో. రిమైనింగ్ 25 క్వశ్చన్స్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను 2023 పేపర్ సంబంధించి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సో
మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆల్ క్వశ్చన్ పేపర్స్ మన యొక్క టెలిగ్రామ్లో పోస్ట్ చేసాం. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ అయితే చేయండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.